మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, ప్రొసీజర్స్ కాంప్లెక్స్ అవుతున్న కొద్దీ ఇట్లాంటి టీమ్ అప్రోచ్ ఇస్ ఇంపార్టెంట్. These are very stressful surgeries. 30% of stress he will take, another 30% he will take. అసలు అనెస్థీసియాలజిస్ట్ తో ఇంటర్వ్యూ చేయడం ప్రపంచవ్యాప్తంగా నేను ఒక్కదాన్నే అయ్యింది. సడన్లీ బీపీ పడిపోయింది, సడన్లీ బ్లీడింగ్ అయింది. సో వాటికి మనం ఎంత బెస్ట్ ప్రిపేర్డ్గా ఉండగలం, ఎంత ఫాస్ట్గా మనం క్విక్గా యాక్ట్ అవ్వగలం. సో ఇవన్నీ మీరు ఎప్పుడు వెళ్ళినా పేషెంట్ నిద్రలో సౌండ్ వస్తాయి. ఫస్ట్ ఆ నిద్రకి ఫిట్టో లేదో ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోండి. వాళ్ళు నిద్రలో లేకపోతే వీళ్ళు నిద్ర పెడతారు. Lab data తీస్తే nearly 30% of patients are below 40 years. Even 26 years, 30 years, we are seeing patients. There are two things that are common in any movie. One is smoking and alcohol. Promotion that is happening subtly is very dangerous. చాలా మందికి ఏంటంటే పిజ్జాలు బర్గర్లే డ్యామేజింగ్ అని అనిపిస్తారు. కాదు. Most of the cardiac procedures lo emergencies will be around 10% per day. Yeah. This is a big number. Doctors, if you are connected with the patient and patient attendants, it is very good. But if you transform that connection into an emotional bias, it is a burden. Stroke వచ్చి కార్డియోజెనిక్ షాక్ పేషెంట్ అనుకోండి, వాళ్ళలో నేను ట్రీట్ చేసిన 50% బతుకుతారు. ఇఫ్ ఐ డోంట్ ట్రీట్ ఓన్లీ 10% విల్ సర్వైవ్. పేషెంట్ ఇలానే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ పంపింగ్ చాలా వీక్ అయిపోయింది. ఒక పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఇట్లా బ్యాగ్ లాగా పెరిగిపోయి ఇంకా ఆల్మోస్ట్ అతను సర్జరీ చేసి హార్ట్ని రీమోడల్ చేసాం. హి వాజ్ రికమెండెడ్ ఐదర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఆర్టిఫిషియల్ హార్ట్. సో వాట్ వి డిసైడెడ్, నేను చేసే బైపాస్ ఆపరేషన్ 3.5 lakhs చేస్తాము. అదే ఆపరేషన్ యూకేలో 15 lakhs, యూఎస్లో 25 lakhs. Patients are ready to wait for 6 months and 1 year in UK and US, but here waiting for 30 minutes is a big problem. Yeah. And same Heartful conversation with the heart doctors and heart anesthesiologists. Thank you so much. Thanks a lot, Andy. Clearance to your heart. You have a good heart, both scientific and also emotional. Thank you. Cardiovascular diseases, they are no more just health issue. గ్లోబల్గా చూస్తే వరల్డ్స్ బిగ్గెస్ట్ కిల్లర్ ఏంటి అంటే ఇదే. 20 million పీపుల్ ఆర్ డైయింగ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇన్ అన్ ఇయర్. అండ్ ఇండియా విషయానికి వస్తే ప్రతి 4 మరణాల్లో 1 హార్ట్ రిలేటెడ్ మరణం. ఎక్కువ హార్ట్ అటాక్స్తో చనిపోయే వాళ్ళు 50 ఏళ్ల లోపు వాళ్ళు ఉండటం ద మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్, విచ్ ఈస్ వెరీ వెరీ డిస్హార్టనింగ్ అండ్ షాకింగ్. అండ్ దిస్ ఈస్ ద రీజన్ వై ఇండియా ఈస్ ద ఎపిసెంటర్ ఫర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ కార్డియాక్ ఎపిడమిక్. మరి ఈ సైలెంట్ ఎపిడమిక్ని ఎట్లా అడ్రస్ చేయాలి? దే షుడ్ బి హోలిస్టిక్ అప్రోచ్ అండ్ ఒక ప్రణాళికబద్ధమైన ఒక అప్రోచ్ ఉంటేనే కానీ వీ కాంట్ అడ్రస్ సచ్ అ కైండ్ ఆఫ్ ఎన్ ఎపిడమిక్. దట్స్ వై ఐమ్ హియర్ టుడే. ఐ బిలీవ్ కార్డియాలజీ టుడే ఈజ్ ఆల్ అబౌట్ ప్రిడిక్టింగ్ రిస్క్, ప్రివెంటింగ్ డ్యామేజ్, ప్రిజర్వింగ్ లైఫ్. సో ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ Sharath Reddy, who is the Executive Director of Medicover Hospitals and also interventional cardiologist. I have with me Dr. Krishna Prasad, the Director of Medicover Hospitals and also cardiothoracic and vascular surgeon. And Dr. Pavan Prasad, who is the cardiac anesthesiologist. So these team of doctors are with me today on my channel, Prema the Journalist. Let's talk to them. Hello doctors, hi, how are you doing? Hi. So నేను చెప్పిన మాటలు ఇంట్రడక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారా? నిజమేనా? I mean, it's 100% correct. Yeah, only thing you said team of cardiologists. It's heart team. Heart team. There is a cardiologist, there is a cardiac surgeon, there is All cardiac right. anesthetist. Thank you so much. Yeah. బట్ డాక్టర్ గారు, Yeah. నేను 2 గంటలైంది ఇక్కడికి వచ్చి I'm sorry. మీకోసం. ఎందుకు మీరు మా ఇంటర్వ్యూకి లేట్గా వచ్చారు? ముందు మాకు చెప్పాలి Yeah. ఫస్ట్. సో మీ ఇంటర్వ్యూకి ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఏ థాట్ తో వచ్చారో హార్ట్ టీమ్ అని, ఆ సిమిలర్ హార్ట్ టీమ్ తో we were stuck in a case. Oh, really? Yeah. Okay. So it's a 77-year-old elderly gentleman and kidney lung issues, and he has kidney issues and peripheral blood vessel issues
దాంతోపాటు హార్ట్లో ఒక వాల్వ్ బ్లాక్ అయింది, ఆర్టిక్ వాల్వ్ అని. అండ్ హార్ట్కి సంబంధించి ఏదైతే బ్లడ్ వెజల్స్ సప్లై చేస్తే అవి 2 కూడా బ్లాక్ అయ్యాయి. సో ఆ కేస్కి అంటే బేసిక్గా పేషెంట్కి వాల్వ్ రీప్లేస్ చేయాలి, ప్లస్ ఆ హార్ట్ లెఫ్ట్ మెయిన్ వెసల్ ఏదైతే బ్లాక్ ఉందో, సో అది మెయిన్ ఆరిజిన్లో బ్లాక్ ఉంది. సో ఆ వెజల్స్ని కూడా ట్రీట్ చేయాలి. సో దట్స్ వేర్ హార్ట్ టీమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రోజు జరిగిన సర్జరీ 3 ఉన్నారు అన్నమాట. ఎస్. సో ఆ సర్జరీకి ఇప్పుడు మీరు ఎలాగైతే హార్ట్ టీమ్ తో మాట్లాడుతున్నారో, వీ హ్యావ్ హార్ట్ టీమ్ మీటింగ్స్ ఇన్ హాస్పిటల్. ఓకే. ఇట్లాంటి కేసెస్ అన్ని వి డిస్కస్ ఇన్ దట్ హార్ట్ టీమ్ మీటింగ్. ఓకే. సో ఇప్పుడు పేషెంట్ కి ఏంటి 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఏంటి ఓపెన్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్ చేయడం ప్లస్ బైపాస్ చేయడం, విచ్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ విల్ డూ అలాంగ్ విత్ డాక్టర్ పవన్. సో అనదర్ ఆప్షన్ ఈస్ valve replacement plus blood vessel stunting, that is angioplasty. అంటే వాల్వ్ రీప్లేస్మెంట్ కి టావర్ అని అంటాం. టావర్ ప్లస్ బ్లడ్ వెజల్స్ కి యాంజియోప్లాస్టీ. ఈ 2 అసలు ఏం ఓపెన్ చేయకుండా చేయడం, ఈవెన్ అనస్థీషియా ఇవ్వకుండా, దట్ వీ డూ. సో దట్స్ స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్ ప్లస్ coronary intervention. But Pavan is common. Pavan should be there and he should be there. So if something goes wrong అంటే ఈ ప్రాసెస్ లో, సో if something goes wrong, immediate గా మాకు backup is surgeon. But touch wood, everything went on well for the patient and patient doing fine. Amazing. And 76-year-old man కి మీరు ఎంతసేపు చేశారు? How long it took? I think it's almost like 4 hours. Yes. Close to 4 hours. Okay. Yeah. చెప్పండి కృష్ణప్రసాద్ గారు, ఒక 20 ఏళ్ల క్రితం అయితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ట్రీట్ చేయించుకోవటం, వచ్చేయటం, లేకపోతే ఇంకేమన్నా ఒకవేళ దాన్ని ఎస్కలేట్ చేసి ఇంకొక డాక్టర్ వాట్ ఎవర్. బట్ ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్క్ చేయటం అన్నది ఇట్ స్టార్టెడ్ ఒక 10 years బ్యాక్. అంటే బాగా ఎవిడెంట్గా ఒక 5-6 ఏళ్ల క్రితం ఇంకెక్కువైంది ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ బి ద స్ట్రీమ్. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్? అంటే మెడిసిన్ ఇవాల్వ్ అవ్వటం వల్ల ఇలా చేస్తున్నారా, లేకపోతే నీడ్ అంతగా వచ్చిందా? దీనిలో 2 రీజన్స్ ఉన్నాయమ్మా. ఒకటి మీరు అన్నట్టు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది. అడ్వాన్స్ అవుతున్న టెక్నాలజీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ, ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే మనం ఎప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ఏదైతే మనం ఆల్రెడీ పాటిస్తున్నామో అది బ్యాకప్గా పెట్టుకొని మనం న్యూ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు అయితే వాల్వ్ రిప్లేస్మెంట్ ఉందో, ఇట్ ఈస్ గాన్ వెల్ పాస్ దట్ పాయింట్. అంటే ఎక్స్పెరిమెంటల్ ఇనిషియల్ స్టేజెస్ దాటిపోయి నౌ వీఆర్ ఇట్ ఈస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. స్టిల్ ఇప్పుడు మీరు నాసా వాళ్ళు కానీ స్పేస్ ఆర్గనైజేషన్ ఏదైనా పంపిస్తుంటే వాళ్ళు ఎన్ని బ్యాకప్స్ పెట్టుకుంటారు? ఇక్కడ మనకి పేషెంట్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఉన్న టీంలో ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళు బ్యాకప్ లాగా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రొసీజర్ చేస్తున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, పేషెంట్ రిలేటివ్స్కి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ పేషెంట్ లైఫ్కి మనము గ్యారంటీగా ఇచ్చినట్టు ఉంటుంది. మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, ప్రొసీజర్స్ కాంప్లెక్స్ అవుతున్న కొద్దీ ఇట్లాంటి టీమ్ అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే ఐ కెన్ బ్రింగ్ మై బెస్ట్ ఇన్ టు ద ప్రొసీజర్, Sharath can bring his best into the procedure, and ultimate benefit will be to the patient. As ante this approach is coming in other fields also. Cardiology lo start ayindi, but కానీ మనం ఇప్పుడు క్యాన్సర్ స్పెషాలిటీలో చూస్తున్నాము. వాళ్ళు దే డూ క్యాన్సర్ టీమ్ మీటింగ్స్ చేస్తారు, అందరూ కూర్చుంటారు, ట్యూమర్ బోర్డ్ మీటింగ్స్ ఉంటాయి. అట్లాగే న్యూరాలజీ, ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, లేకపోతే వీళ్ళు న్యూరోసర్జన్స్, స్ట్రోక్ న్యూరాలజిస్ట్ స్పెషలైజ్ అవుతున్నారు, న్యూరోసర్జన్స్, వీళ్ళందరూ కూడా. అంటే సో ఎవ్రీవన్స్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వస్తున్నాయి, ప్రొసీజర్స్ ఓవర్లాప్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ దట్ స్పెషలిస్ట్ వర్క్ టుగెదర్. ఇట్లా వర్క్ చేయటం వల్ల వచ్చే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? How good it is for even the doctors as well as the patients? As you said, meeku 2 perspectives. One is from patient perspective, other is doctor perspective. Patient perspective lo chuste prati oka problem ki, in this case ee case example తీసుకుంటే valve replacement plus angioplasty, ante TAVR plus angioplasty oka option which I do, surgical valve replacement plus bypass which Krishna Prasad will do. So there are 2 options available to patient నా దగ్గరికి వచ్చాను అనుకోండి, in general, okay, if something a doctor can do, our doctor mind will be
biased. There will be some bias, Yeah. okay? ప్రతి హ్యూమన్ కి బయాస్ ఉంటుంది, ఓకే? బట్ హియర్ ఇక్కడ మనం డైరెక్ట్గా పేషెంట్ లైఫ్తో హ్యాండిల్ చేస్తున్నాం. సో ఈ బయాస్ నుంచి బయటికి రావాలి అని అంటే టీమ్ షుడ్ సిట్ టుగెదర్. వెరీ నైస్. I will bring my approach, he will bring his approach. అంటే ఇప్పుడు తన సర్జరీ ఏవైతే ఉన్నాయో దాని ప్లసెస్ మైనసెస్, వాట్ ఐ కెన్ డూ, వాట్ ఆర్ ద ప్లసెస్ మైనసెస్, అండ్ దెన్ విల్ కంబైన్ పేషెంట్కి ఫైనల్గా. సో ఆ పేషెంట్ సిచ్యువేషన్ బట్టి మనం ఏ ప్లసెస్ యాక్సెప్ట్ చేయాలి, ఏ మైనసెస్ యాక్సెప్ట్ చేయలేము, ఇవన్నీ చూసుకొని విల్ ఫిగర్ అవుట్, ఓకే ఫైనల్లీ ఒక ఇది చేద్దాము అనేది కంబైన్డ్గా టీమ్ డెసిషన్ ఉంటుంది. ఓకే, ఫర్ పేషెంట్ వీఆర్ గివింగ్ అంటే ఆల్ స్పెషలిస్ట్ సిట్టింగ్ టుగెదర్ అండ్ డిస్కసింగ్ ఆల్ ఆప్షన్స్ మాట్లాడేసి వీఆర్ గివింగ్ ఫైనల్ బెస్ట్ ఆప్షన్ టు ద పేషెంట్. డాక్టర్ సైడ్ see these are super complex surgeries. ఇప్పుడు ఆ సర్జరీస్లో మనకి లైఫ్ ఇవ్వచ్చు, లైఫ్ తీయొచ్చు కూడా, రైట్? Complications are like within a fraction of second, patient will collapse on table. అలాంటి సర్జరీస్ ఎంత సూపర్ కాంప్లెక్స్ సర్జరీస్ ఇప్పుడు నేను చేస్తున్నాను, వితౌట్ ఓపెనింగ్ చెస్ట్ చేస్తాను. ఇఫ్ సమ్ కాంప్లికేషన్ హ్యాపెన్స్, ఇమ్మీడియట్లీ సర్జన్ హ్యాస్ టు చిప్ ఇన్ అండ్ హీ విల్ ఇమ్మీడియట్లీ చిప్ ఇన్ అండ్ ఓపెన్ చెస్ట్ అండ్ క్లోజ్ ఇట్. సో నీకు ఈ కాంప్లికేటెడ్ సినారియోస్ వచ్చినప్పుడు ద టీమ్ see if I am doing a procedure, right, and complication happen in my hand, immediate ga manki brain numb avutadi, right? So another fresh brain sitting there or standing there, Yeah. like, so that will be sharp because I am occupied with too many things during surgery or during my procedure. All sharp ga they can take decision. So complication happened, some rupture happened or perforation happened inside, I will just walk away and he will chip in and he will finish the procedure. So that is how it we have to operate. It is something like military action. Correct, got it. ఇప్పుడు అది ఎప్పుడు అంటే మీరు ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు జరిగే ఒక ఇది. బట్ నేను అనేది ఏంటంటే డెసిషన్ మేకింగ్ టైంలో హౌ డు యూ అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్? అంటే ఒక బయాస్డ్ అప్రోచ్ నుంచి కాన్ఫ్లిక్ట్ పక్కన పెట్టేసి ఒక కామన్ థాట్ ప్రాసెస్ తోని అసలు ఎట్లా వస్తారు మీరు? ఇప్పుడు రెగ్యులర్గా అన్ని కేసెస్ని మనం ఇట్లా కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉన్న అన్ని పేషెంట్స్ని మనం డిస్కస్ చేస్తూ రెగ్యులర్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీమ్ స్పిరిట్ వచ్చేస్తుంది, రైట్? ఇట్ ఈస్ నాట్ లైక్ ఐఎమ్ ద బెస్ట్ ఆర్ హీఈస్ ద బెస్ట్. ఇట్ ఈస్ లైక్ వాట్ ఈస్ బెస్ట్ టు ద పేషెంట్. మీరు అన్నట్టుగా ఆ టీంలో కూడా మిక్స్ ఉండాలి. సో అది వచ్చేస్తుంది బికాస్ దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ లాస్ట్ more than 10 to 15 years. So we are together, we are working together. So that automatically comes. Now this is the way to go, for future. Itlanti complex surgeries chestunappudu, right? These are very stressful surgeries, right? 30% of stress he will take, another 30% he will take. ఇంకొక పాయింట్ ఏంటమ్మా, ఇప్పుడు మెడికల్ నాలెడ్జ్ ఈజ్ ఎక్స్పాండింగ్. కార్డియాలజీలో వాళ్ళ గైడ్ లైన్స్ వస్తుంటాయి, అవి ఎవ్రీ ఇయర్ 2 yearsకి మారుతుంటాయి. మాకు మా సర్జికల్ గైడ్ లైన్స్ వస్తుంటాయి. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ వన్ పర్సన్ టు కీప్ అబ్రెస్ట్. ఇప్పుడు నాది ఐ కెన్ కీప్ మై సెల్ఫ్ ఎడ్యుకేటెడ్. కార్డియాలజీలో ఏమవుతుందో నాకు తెలియదు. హార్ట్ టీమ్ మీటింగ్లో ఏమవుతుందంటే శరత్ విల్ కమ్ అండ్ విల్ సే, ఓకే ఈ ప్రొసీజర్కి ఇది నా రిస్క్, ఇది నేను ఇంత బెనిఫిట్ ఇవ్వగలుగుతాను, నేను ఇది నా రిస్క్, ఇది నా బెనిఫిట్, మా ఈ డెవలప్మెంట్స్ వచ్చాయి, సో మా రిస్క్ ఒకటి తగ్గింది, మా బెనిఫిట్ పెరిగింది. సో ఇట్ గివ్స్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ మేక్ ఏ ఎడ్యుకేటెడ్ డెసిషన్ ఫర్ రైట్ విచ్ ఇస్ రైట్ ఫర్ ద పేషెంట్. అట్లాగే మెనీ టైమ్స్ బికాస్ ద ఏరియా ఇస్ స్మాల్, సపోజ్ హీఈస్ రన్నింగ్ ఇన్ టు ఎ ప్రాబ్లమ్, తను చెప్పినట్టుగా ఫ్రెష్ మైండ్ నేను పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నేను సజెషన్ కూడా ఇవ్వచ్చు, ఇది అవుతోంది ప్లీజ్ టేక్ కేర్ అని. అండ్ దెన్ హీ కెన్ ఇమీడియట్లీ టేక్ స్టెప్స్ టు అవాయిడ్ మీ గెటింగ్ ఇన్ టు దేర్ ఆల్సో. సో దట్ అడ్వాంటేజ్ విల్ బి దేర్. బట్ డాక్టర్ పవన్ గారు చెప్పండి, అసలు అనెస్థీసియాలజిస్ట్తో ఇంటర్వ్యూ చేయడం అసలు ప్రపంచవ్యాప్తంగా నేను ఒక్కదాన్నే అయి ఉంటాను. అంటే యూ హార్డ్లీ గెట్ టు సీ పేషెంట్స్, టాక్ టు దెమ్, మీతో డైరెక్ట్ గా అదే ఇంటరాక్షన్ కానీ ఎలాంటివి ఉండదు. అండ్ ఐ థింక్ I am taking this privilege today to talk to you. Tell me అండి, how crucial is your role? ఎందుకంటే డాక్టర్ గారు చెప్తున్నారు, నేను చేసిన వారు
వారు చేసినా మీరు చాలా కీలకం అని. Yeah. సో అంటే మీరు ఎంత కీలకం అది తెలుసుకుందామని. సో మా రోల్ ఎలా ఉంటుందంటే అండర్స్టాండింగ్ ద ప్రొసీజర్ అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రొసీజర్ అండ్ how best we can give a calm and cooperative patient. Like in a surgery, if the patient is for a surgery, అప్పుడు మాకు పెద్ద ఇబ్బంది లేదు, కంప్లీట్ జనరల్ అనెస్థీషియా ఇచ్చేస్తాం. బట్ cath lab procedures-లో we need to keep the patient calm, that's it, conscious sedation అంటాం. At the same time we should be talking because cath labలో stroke risk ఉండొచ్చు అవన్నీ. So we need to keep evaluating hourly, keep talking to him, 4 limbs move చేస్తున్నాడా లేదా. So we just need to keep him calm. So at the same time be prepared for emergencies, worst case scenarios ki. Okay, suddenly BP పడిపోయింది or suddenly bleeding అయింది. సో వాటికి మనం ఎంత బెస్ట్ ప్రిపేర్డ్గా ఉండగలం, ఎంత ఫాస్ట్గా మనం క్విక్గా యాక్ట్ అవ్వగలం, మన టీమ్ని ఎంత ఫాస్ట్గా యాక్టివేట్ చేయగలం. సో ఇవన్నీ హార్ట్ టీమ్ మీట్స్ అయినప్పుడు దట్స్ వాట్ ద ప్లానింగ్ గోస్. అసలు హౌ డస్ ఇట్ స్టార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి లెట్ us హ్యావ్ ఇన్ 3 డిఫరెంట్ సినారియోస్. ఒక ఎమర్జెన్సీలో వచ్చిన ఒక పేషెంట్, ఎలెక్టివ్గా మనం సర్జరీ చెయ్యాలి అనుకునే ఒక పేషెంట్, ఈ రెండింటికి తేడాలు ఏంటి అండ్ హూ కమ్స్ ఫస్ట్? అంటే మీ ముగ్గురులో మొదటగా అసలు అడుగు వేసి ముందుకు తీసుకెళ్లేది ఒక థాట్ ప్రాసెస్ని, దిస్ ఇస్ వాట్ వీ షుడ్ కిక్ స్టార్ట్ అని డిసైడ్ చేసి ఆ డెసిషన్ మేకింగ్ ఫస్ట్ ఎవరు చేస్తారు? సో ఇన్ హార్ట్ ఎమర్జెన్సీస్, ఓకే, ఐ మీన్ పేషెంట్ మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తే యూజువలీ ఫస్ట్ కాల్ హార్ట్ రిలేటెడ్ అనుకుంటే ఇట్ గోస్ టు కార్డియాలజిస్ట్. ఓకే. సో ఆఫ్టర్ అంటే బేసిక్ ఎవాల్యుయేషన్ అన్నీ అయిపోయిన తర్వాత వీ విల్ టేక్ ఎ కాల్. ఓకే, అంటే ఎప్పుడు ఈ హార్ట్ సడన్ ఎమర్జెన్సీస్లో సర్జన్ అండ్ అనస్థెటిస్ట్ హ్యాస్ టు చిప్ ఇన్ ఫాస్ట్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. లెట్స్ సే హార్ట్ స్ట్రోక్ అనేది ఉండి పేషెంట్కి ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ అంతా డ్రాప్ అయిపోవడము, దాన్ని కార్డియోజెనిక్ షాక్ అని అంటాం. సో కంప్లీట్ కార్డియోజెనిక్ షాక్ ఉండడము ఆర్ పేషెంట్ రిపీటెడ్గా హార్ట్ అరెస్ట్లోకి పోవడము. ఓకే, అలాంటి సిచ్యువేషన్ అనుకోండి. అంటే ఈ రెండు లేవో, నో హార్ట్ అరెస్ట్ లేదు అండ్ బీపీ బాగానే మెయింటైన్ అవుతుంది అని అంటే వీళ్ళిద్దరు అవసరం ఉండదు ఆ ఎమర్జెన్సీలో, రైట్? వీల్ క్విక్లీ పేషెంట్ ని మనం cath lab తీసుకెళ్తాము, బట్ ఇన్ఫర్మేషన్ విల్ గో టు దామ్. cath lab తీసుకెళ్లేసి విల్ చెక్ యాంజియో, అక్లూడెడ్ బెడ్ వెజల్స్ ఐడెంటిఫై చేసి వాటిని ఓపెన్ చేస్తాం అండ్ దెన్ పేషెంట్ విల్ గెట్ స్టెబిలైజ్డ్. ఓకే, బట్ ఆయనకి హార్ట్ అరెస్ట్ అవ్వడము లేదా బీపీ లో అయిపోవడం, దాన్ని కార్డియోజెనిక్ షాక్, ఈ రెండు సిచ్యువేషన్స్ ఉంటే దెన్ ఇమ్మీడియట్లీ షాక్ టీమ్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ కార్డియాలజిస్ట్, right? Shock team, it is something like heart team again, same guys will be there. There'll be an intensivist also who takes care of shock team lo. So immediately ga patient ni man VA ECMO ane daniki shift chestamu based on situation. Adi VA ECMO avvochu or okati percutaneous LVADs and untai, impella and all that stuff. సో పర్క్యూటేనియస్ హార్ట్ పంప్ పెట్టవచ్చు లేదా VA ECMO మీదకి షిఫ్ట్ చేయొచ్చు. సో ఇలాంటిది ఇమ్మీడియట్గా సర్జన్స్ విల్ చిప్ ఇన్, దే విల్ పుట్ అన్ VA ECMO, రైట్? అండ్ పేషెంట్ ప్రెషర్ అన్ని స్టెబిలైజ్ చేస్తారు. దెన్ వెంటనే ఫ్రమ్ దేర్ ఐ విల్ టేక్ అప్ బ్లడ్ వెజల్స్ ఓపెన్ చేసే జాబ్. ఇట్స్ లైక్, సో ద ఫస్ట్ ప్రాబ్లం మన పేషెంట్లో అడ్రస్ చేయాల్సింది హార్ట్ అరెస్ట్ అవుతూ ఉన్నప్పుడు బీపీ స్టెబిలైజ్ చేయాలి, లేదంటే మిగతా ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. మిగతా ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాక నేను హార్ట్కి ట్రీట్ చేసినా కూడా వేస్ట్, పేషెంట్ వోంట్ సర్వైవ్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ జస్ట్ స్టెబిలైజ్ పేషెంట్ హీమోడైనమిక్స్, దట్ దే విల్ డూ. దెన్ ఐ విల్ చిప్ ఇన్ అండ్ విల్ ఓపెన్ బ్లడ్ వెసల్స్. So if he is stuck in surgery, the first step also we will do. Okay, but got generally, it. Generally, we if we are free, surgeon is free, we'll ask surgeon to come immediately. Acha, okay. Because you don't know what surprises patient will give. Right. So if everyone is there, inda cheppa kadandi, 30% stress, Ante. 30% stress, only 30% on cardio. That's very good actually. So especially ఒక ఎమర్జెన్సీస్ అయినప్పుడు మాత్రం you're always together. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఆ టైప్ లో ఉంటది. ఇనిషియల్గా అంటే సోఫార్ ద ప్రాక్టీస్ ఎలా డెవలప్ అయిందమ్మా, పేషెంట్ వచ్చి కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంది అని అంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ చూస్తారు. ఎందుకంటే వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిగేషన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి వాళ్ళు దే ఆర్ ట్రైన్ ఇన్ టు దట్. ఎకోకార్డియోగ్రామ్ కానీ ఇప్పుడు CT స్కాన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొలెక్ట్ చేసి పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ స్టెప్ అయితే కార్డియాలజిస్ట్ చూస్తారు.
సమ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు శరత్ చెప్పినట్టు వేర్ బీపీ ఇస్ డౌన్, అలాంటప్పుడు క్వశ్చన్స్ అడగదు, షాక్ టీమ్ వస్తుంది, వి పుట్ పేషెంట్ ఆన్ ఎక్మో. కొన్ని సిచ్యువేషన్స్ అయోటిక్ డైసెక్షన్ అని ఉంటుంది, దానిలో డిపెండింగ్ ఆన్ విచ్ సెగ్మెంట్ ఆఫ్ ద మెయిన్ పైప్ దట్ ఈస్ గెటింగ్ ప్రాబ్లమ్, అది వాళ్ళు అడ్రస్ చేయాలా మేము అడ్రస్ చేయాలా, అట్లాంటి డెసిషన్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇనీషియల్గా ఇన్వెస్టిగేటివ్ పార్ట్, గెటింగ్ ది గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవారు ఏంటంటే బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆల్ఫాబెట్స్ అండ్ ఎక్స్పర్ట్ ఈస్ ద వన్ హూ కెన్ మేక్ ఎ వర్డ్ అవుట్ ఆఫ్ ఇట్. మనకి ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చాయనుకోండి, వీ కెన్ మేక్ ఎ గుడ్ వర్డ్ అండ్ వీ కెన్ నో వాట్ ఈస్ రాంగ్ విత్ ద పేషెంట్. ఆల్ఫాబెట్స్లోనే ఒకటి రెండు మిస్ అయ్యాయి అనుకోండి, యూ విల్ నెవర్ మేక్ అవుట్ ద వర్డ్. సో దట్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై ద కార్డియాలజిస్ట్ ఫస్ట్, అండ్ అఫ్ కోర్స్ ద టీమ్ ఈస్ దేర్ ఆల్వేస్. ఓకే ఓకే మీ రోల్ నార్మల్గా అంటే అసలు మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు డాక్టర్ పవన్ గారు? అంటే ఈజ్ ఇట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ ఆర్ డ్యూరింగ్ ఎలెక్టివ్ సర్జరీస్? ఎక్కువ వెన్ డూ యూ ఫీల్ వెరీ స్ట్రెస్డ్? Obviously, emergency, for anyone, emergency is the most stressful situation. Suddenly it arrives. Yeah. So you have to be prepared for that. So daniki heart team meets on a way. So it gives us insight like, okay, at this point this can go wrong, at this point this can go wrong. So we are better prepared when we have these kind of meetings. Otherwise, what happens if you are not prepared? Doctors would be arguing with each other, and the patient would be left, and the decision making delay అయిపోతుంది, and the harm to the patient. So that's how. So emergencies definitely are a stressful situation. Yeah, but having a team meet helps us better prepared and act quickly. ఈ పేషెంట్కి ఇలా జరగటానికి కారణాలు అన్నవి మనం చూస్తూ ఉంటే ఫస్ట్ మనకి గోచరించేది డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఫుడ్ హ్యాబిట్స్, ఇవే కదా మెయిన్ స్ట్రెస్ ఇవన్నీ. కానీ డిడ్ యు ఎవర్ ఎన్కౌంటర్ పేషెంట్స్ లైక్ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ బట్ స్టిల్ దే హ్యావ్ అ హార్ట్ ఇష్యూ? బికాజ్ నేను ఈ మధ్య వింటున్నాను, ఒక 25 ఏళ్ల వాళ్ళు సడన్ గా కొలాప్స్ అయ్యి హార్ట్ అటాక్లు రావడము, దే జస్ట్ డైయింగ్ వితౌట్ ఎనీ రెయిన్ ఆర్ రీజన్ అంటారు కదా, నో సిమ్టమ్స్ వాట్స్ ఎవర్. హౌ డు యూ, అంటే వాట్ ఈస్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ అండి? We see, ప్రాక్టీస్లో మా ల్యాబ్ డేటా తీస్తే nearly 30% of patients are below 40 years. Cath lab data low. So 30% of patients are below 40 years. Okay, one example, if I take some 26-year-old software engineer, had a pain, okay, includes in the pain, but he just neglected. Early morning he had a pain, he just thought some gas and all, adidi ankoni, then he neglect chesadu, he went to office, and again he had a pain and he arrested. So first time recognize chesi ochinte ma job chala easy ga undinde. So second time ochindi, arrested, we came to emergency, then immediately same shock team, everything we activated, we ECMO petti, then we opened his blood vessels, and finally patient came out of it. Even 26 years, 30 years, we are seeing patients. Enduku avutundi anante, there are some reasons. Most common reason we see is smoking. Okay. Next common reason is drug abuse. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏదైతే వాడతారో అంటే ఎక్స్టసీ డ్రగ్స్ లైక్ కొకైన్, ఆంఫిటమైన్, మిథాంఫిటమైన్ అని ఉంటాయి. ఆల్ దీస్ డ్రగ్స్ ఆ బ్లడ్ వెసల్ని స్పాసమ్ అంటే స్టినోస్ చేస్తాయి. ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు హార్ట్ బ్లడ్ వెసల్స్ దే గో ఇన్ టు స్పాసమ్ అండ్ ఇట్ మిమిక్స్ లైక్ హార్ట్ స్ట్రోక్. సో దీస్ టూ ఆర్ కామన్ కాజెస్, అంటే యంగ్ స్ట్రోక్స్. థర్డ్ రీజన్ ఏంటి అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఇప్పుడు ఫ్యామిలీలో మనకి ప్రిమెచ్యూర్ హార్ట్ డిసీజ్ ఉండే ఫ్యామిలీస్, అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఒక మేల్కి బిఫోర్ 55 years హార్ట్ స్ట్రోక్ వచ్చిన, ఫిమేల్కి బిఫోర్ 65 years హార్ట్ స్ట్రోక్ వచ్చిన, వి సే ఆ ఫ్యామిలీలో దెర్ ఈస్ సమ్ టెండెన్సీ. ఓకే, మేల్ బిఫోర్ 55, ఫిమేల్ బిఫోర్ 65. సో ఆ టెండెన్సీ దాన్ని ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే ముందే వచ్చింది ఈ ఫ్యామిలీలో. వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి డెఫినెట్గా ఎర్లీగా ఎవాల్యుయేట్ చేయాలి. దిస్ ఈస్ ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో వన్ రీజన్. అంటే దీస్ 3 are మేజర్ రీజన్స్. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ మనం ఏ రీజన్ లేకుండా కూడా చూస్తున్నారండి. So what do you think అండి when such patients come to you? అంటే వితౌట్ ఎనీ రీజన్ అసలు వాళ్ళకి ఎందుకు వచ్చిన హార్ట్ అటాక్ అని మీరే షాక్ తినే సందర్భాలు ఎట్లా ఉంటాయి?
అంటే ఇప్పుడు శరత్ చెప్పినట్టు వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ క్యాచింగ్ అప్ స్ట్రెస్ మా. అంటే ఫ్రమ్ ఏ వెరీ యంగ్ ఏజ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా మనం ఇప్పుడు చైతన్య నారాయణ అంటే మన కల్చర్ ఎలా వస్తుందంటే అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది నార్మ్ అయిపోయింది. స్ట్రెస్ లేకపోతే వాళ్ళు ఏదో అబ్నార్మల్గా ఎందుకు ఇలా ఉన్నాయని అనిపిస్తుంది. సో స్ట్రెస్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ చూడండి, పర్ఫార్మెన్స్ స్ట్రెస్ ఉంటుంది, జాబ్ స్ట్రెస్ ఉంటుంది, రీచింగ్ టు వర్క్ ఉంటుంది. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే స్ట్రెస్ అంటే ఎగ్జామ్ ముందర సిచ్యువేషన్ లాగా స్వెట్టింగ్, పాల్పిటేషన్స్ అని. అది కాదు. ఎక్సెస్ థింకింగ్, ఇన్ఎబిలిటీ టు స్లీప్. ఇప్పుడు తను వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ వై పీపుల్ స్మోక్ ఇస్ అగైన్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక. అట్లాగే సో దట్ ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కార్డియాలజీలో ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు మనకి బ్లాక్స్ 70% కంటే ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. కానీ కొన్ని బ్లాక్స్ లెస్ దెన్ 70% ఉన్నవి కూడా హార్ట్ అటాక్స్ని ప్రోన్ చేస్తాయి. అది ఎందుకంటే స్ట్రెస్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఆ ప్లాక్ అనేది రప్చర్ అయితే అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి ఇమ్మీడియట్ అరెస్ట్ వస్తుంది. అండ్ వీళ్ళ హార్ట్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. ఇప్పుడు ఒక బ్లాక్ కనుక స్లోగా ప్రోగ్రెస్ అవుతున్న బ్లాక్లో సడన్ బ్లాక్ వచ్చినా కూడా హార్ట్ ఈస్ టు సర్టన్ ఎక్స్టెంట్ ప్రిపేర్డ్ లో బ్లడ్ ఫ్లోకి. వీళ్ళ హార్ట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ రిడక్షన్ ఇన్ బ్లాక్, సో దే జస్ట్ డ్రాప్డ్ ఇట్. ఆ స్ట్రెస్ రిలేటెడ్ బ్లడ్ ప్రెషర్ వేరియేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫుల్ బ్లాక్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆ బ్లాక్ లేకపోయినా కూడా ప్లాక్ రప్చర్ అయ్యి ఆర్ ఆ రప్చర్ సిచ్యువేషన్ వచ్చేస్తే ప్రెషర్ మీద వచ్చేసరికి ఇట్ ఈస్ టేకింగ్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద వాల్ విచ్ ఇస్ ప్రోన్, మేకింగ్ ఇట్ ప్రోన్ ఫర్ క్లాట్ ఫార్మేషన్. సో నార్మలీ ఏమైనా పేషెంట్స్ వచ్చినప్పుడు అండి ఫస్ట్ డూ దే కమ్ టు యూ ఆర్ టు యూ? ఎట్లా ఉంటుంది? Usually, I mean, మీకు డైరెక్ట్ పేషెంట్స్ మీ దగ్గరికి రారు, వస్తారు ఇష్యూస్ ఉన్నప్పుడు. కొంతమంది వస్తారు, అంటే నేను ఆపరేట్ చేసి ఉన్న వాళ్ళు, అచ్చా, ఓకే, దట్స్ వాళ్ళ రిలేటివ్స్. బట్ కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళు యూజువల్లీ దే కమ్ టు షరత్. ఓకే, ఆల్ రైట్. usually అంటే cardiology is the gateway. రైట్. So, but yeah, sometimes if valve surgery, valve related problems ఇట్లాంటివి ఉంటే they may go directly to surgeon also. అంటే ఇప్పుడు మీరు దాంట్లో చూడాలంటే రిఫరల్ సిస్టమ్ ఇన్ ఇండియా అంత ఎవాల్వ్ అవ్వలేదు. NHSకి వెళ్ళండి, యూఎస్కి వెళ్ళండి, దేర్ ఫస్ట్ ఫ్యామిలీ ఫిజిషియనే చూడాలి. పేషెంట్ కెనాట్ గో టు కార్డియాలజిస్ట్ వితౌట్ ఫ్యామిలీ ఫిజిషియన్ రిఫరింగ్ హిమ్. వెళ్తే ఇన్సూరెన్స్ రాదు. సో అక్కడ మీకు మోర్ ఆర్గనైజ్డ్, మోర్ స్ట్రీమ్ లైన్డ్. ఇక్కడ ఇట్ ఈస్ లైక్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మెనీ టైమ్స్. పేషెంట్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి, కొందరు డాక్టర్స్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి, సెండింగ్ టు కార్డియాలజిస్ట్ ఆర్ సర్జన్. సో ఇట్స్ మిక్స్, బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ పేషెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా when there is a team approach, patient will get right thing. So patient first Krishna Prasad గారి దగ్గరికి వెళ్ళారు. If he thinks okay, this patient probably a alternative solution and which can be given by me work అవుతుంది అనుకుంటే he will send it to me. I will also analyze and then we'll sit together and we'll analyze. Dr. Pavan also will bring his perspective and then we'll close the final treatment plan. Dr. Pavan garu, asalu మీరు do you ever get a chance to interact with patients అండి? మీరు Yeah, direct గా definitely, definitely. Whenever a patient is He has posted to for see a procedure. patient. Yeah, you have to see, you interact with him because Yeah. మీరు ఎప్పుడు వెళ్ళినా పేషెంట్ నిద్రలో లే. సౌండ్ వస్తాయి. ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ ఆ నిద్రకి ఫిట్ లేదో ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఓకే, వాళ్ళ నిద్ర లేకపోతే వీళ్ళు నిద్ర పెడతారు. సో డెఫినెట్లీ వీ ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్, వీ ఎవాల్యుయేట్ వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఏ ఉన్నాయి, అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనుకున్నప్పుడే we say patient is fit for anesthesia. Otherwise we straight away say we can't give any kind of anesthesia. So we take cross consultations with other specialists like asthma unte pulmonologist consultation, kidney problems unte nephroto consultations. ఇవన్నీ తీసుకొని as per that we calculate our dosages, drug dosages, ఏమి ఇవ్వచ్చు ఏమి ఇవ్వకూడదు అని. బట్ టెల్ మీ, హౌ హ్యాస్ అనెస్థీషియా ఇవాల్వ్డ్ ఓవర్ అ పీరియడ్ అండి? అంటే ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం తీసుకుందాము, వెన్ మై మామ్ హ్యాడ్ అ నెఫ్రెక్టమీ, మొత్తము ఫుల్ అనెస్థీషియా ఇచ్చారు. అండ్ దెన్ దే రిమూవ్ ద కిడ్నీ అండ్ షీ వాజ్ ఇన్ దట్ ఫర్ అ డే. నెక్స్ట్ డే ఓన్లీ దానికి మేల్కు వచ్చింది. సో దట్ వాస్ షీ కీప్స్ టెల్లింగ్ మీ. ఓవర్ ద పీరియడ్ చాలా చేంజెస్ వచ్చాయి. బట్ హౌ ఇస్ కరెంట్ సిచ్యువేషన్? యా, టెక్నాలజీ హ్యాస్ ఎవాల్వ్డ్ ఎ లాట్ ఇన్ అనెస్థీషియాలో. కొత్త మానిటరింగ్స్ వచ్చాయి, కొత్త ఐ మీన్ డ్రగ్స్ కూడా ఈ రోజు మనం వాడేవన్నీ వెరీ అల్ట్రా షార్ట్ యాక్టింగ్. అవి ఒక 2-3 అవర్స్ మించి వాటి యాక్షన్ ఉండదు. సో డెఫినెట్గా డెవలప్మెంట్ వచ్చింది. అండ్ క్లినిషియన్స్ హ్యావ్ ఆల్సో ఎవాల్వ్డ్.
ఇది వరకు ఓల్డ్ టైమర్స్ దే నెవర్ యూస్ టు కన్సిడర్ అనస్థీషియా as పార్ట్ ఆఫ్ క్లినికల్ కేర్. జస్ట్ ఒక నేను దాడన్నట్టు పరదా వెనకాల మనిషిలా ట్రీట్ చేస్తున్నాడు. బట్ నవ్ డేస్ ఎవ్రీబడి includes anesthesia as part of a team and team approach to include చేస్తున్నారు. So I should definitely thank Dr. Sharath and Dr. Krishna Prasad sir. So వాళ్ళు they believe in this team approach and all. So definitely technology has advanced and like transesophageal echo, ultrasound, these have made our work easier. మెనీ టైమ్స్ తను బ్రేక్ వేస్తాడు. మేము యాజ్ అ సర్జన్ విల్ బి రేరింగ్ టు గో, ప్రాబ్లమ్ ఉంది, సొల్యూషన్ ఉంది, లెటస్ డూ ఇట్ అండ్ తను వచ్చేసి నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, మనం కొద్దిగా ఆప్టిమైజ్ చేసి అప్పుడు తీసుకుంటే అవుట్కమ్ బెటర్గా ఉంటుంది. ఇన్ దాట్ సెన్స్ ఆల్సో సో వాళ్ళ ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ వాళ్ళు పేషెంట్ యాజ్ ఎ హోల్ చూస్తారు. మేమేమో ప్రాబ్లమ్ ఫోకస్డ్గా చూస్తున్నాం, మేము చూస్తాము, బట్ వాళ్ళు ఏంటంటే యాజ్ ఎ హోల్ కూడా చూసి ఇంకేదైనా చేస్తే అవుట్కమ్ బెటర్గా ఉంటుంది అని అంటే దే అప్లై బ్రేక్ ఆఫర్. అండ్ ఇక్కడే మీరు ఇందాక మనం అన్నట్టుగా బయాస్, రైట్? మీరు ఇందాక కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు లేకుండా అనస్థీషియా దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడు పేషెంట్ కి అనస్థిస్ట్ కి మధ్య ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉండదు. అందుకే కదా మీరు ఎప్పుడు నేను అనస్థిస్ట్ ని చూడలేదండి, బికాజ్ నో వన్ సీస్ అనస్థిస్ట్, రైట్? సో ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండదు, రైట్? సో వెన్ దెర్ ఇస్ నో ఎమోషనల్ కనెక్ట్, దెర్ ఇస్ నో ఎమోషనల్ బయాస్ in mind. Okay, ప్రాక్టికల్ థింకింగ్ ఉంటది, వాట్ వర్క్స్ ఫర్ ద పేషెంట్. తనకి ఆ ఎమోషనల్ బయాస్ ఉండదు. బట్ పేషెంట్ సర్జన్ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఫస్ట్ సమ్ టైమ్ దే ఎక్స్ప్రెస్ ట్రస్ట్, అవన్నీ ఉంటాయి కదా. సో సర్జన్ కి వెన్ పేషెంట్ ఇస్ కనెక్టెడ్ ఎమోషనల్లీ, రైట్, దెర్ విల్ బి సమ్ బయాస్. ఓకే, I think I have to find a solution to it. So sometime there is a possibility of overlooking certain things which he can pick up because he don't have any ఎమోషనల్ బయాస్. ఎమర్జెన్సీస్లో కూడా వాళ్ళు అంటే దే ఆర్ లీస్ట్ ప్రిపేర్డ్. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఇన్ హార్ట్ రిలేటెడ్ టు వెయిట్, హైట్, వాళ్ళ మెటబాలిజంని బట్టి ఉంటాయి అనమాట. అంటే కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా, లివర్ సరిగ్గా పనిచేస్తుందా, ఎమర్జెన్సీలో ఆ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సో వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ వితౌట్ ఎనీథింగ్, బట్ దే హ్యావ్ టు గివ్ అస్ ద స్టేబుల్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. బీట్ స్టెంటింగ్ చేస్తున్నా లేకపోతే మేము ఎమర్జెన్సీ సర్జరీ చేస్తున్నా కూడా దే హ్యావ్ టు గివ్ దట్ స్టేబుల్ బ్యాక్గ్రౌండ్. సాధ్యమైనంత వరకు పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టకుండా చూస్తాం మనం. ఎందుకు వెంటిలేటర్కి ఎక్కితే మళ్ళీ ఇట్ మై టేక్ లాంగర్ ఫర్ దెమ్ టు కమ్ అని. అది ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు పేషెంట్ బాగా బ్రీదింగ్ ఫాస్ట్గా తీసుకుంటుండొచ్చు, అట్లాంటివి ఉండొచ్చు. అవన్నీ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ మెడికేషన్ కరెక్ట్గా ఇస్తూ, మరీ అది యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, బ్రేక్ ఎక్కువ నొక్కకూడదు, అట్లా బ్యాలెన్స్డ్. సో దే హ్యావ్ టు గివ్ దట్ స్టేబుల్ బ్యాక్గ్రౌండ్ అగేన్స్ట్ విచ్ we can do our procedure. Our job is like a soldier on a border patrol. India is contributing for 20% of heart related issues or deaths or whatever. In this alarming situation, what do you guys suggest? You are into damage control and post operative problems control ivanni chestunaru, but how do we prevent or predicting the risk? మనం వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన దగ్గర యంగ్ ఏజ్ లో, ప్రొడక్టివ్ ఏజ్ లో ప్రాబ్లమ్ లో పడే వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ లిటిల్ మోర్. ప్రొడక్టివ్ ఏజ్ లో ప్రాబ్లమ్ లో పడితే సో అది ఒక్కరిని ఎఫెక్ట్ చేయదు, హోల్ ఫ్యామిలీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో దట్స్ అంటే ఇంకా మనకి రియల్లీ ఇట్ ఈస్ క్రిప్లింగ్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. యా, సో ఈ యంగ్ ఏజ్ లో మనకి ప్రాబ్లమ్స్ లో పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ అంటే మనం రీజన్స్ అనలైజ్ చేస్తే, రైట్, సో మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్. మనం ఇందా చెప్పాం కదా, స్మోకింగ్, డ్రగ్ అబ్యూజ్ అని. ఈ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నో టు స్మోకింగ్, నో టు డ్రగ్ అబ్యూస్. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్గా సమ్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 30 minutes a day, 5 days a week. దాని మీద చాలా స్టడీస్ కూడా ఉన్నాయి. సమ్ ఎరోబిక్ యాక్టివిటీ, ఎదర్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్, వాట్ ఎవర్, అట్లీస్ట్ 30 minutes a day, 5 days a week. నెక్స్ట్ ఈజ్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది బేసిక్గా అంటే, యువర్ మైండ్ కీప్స్ ఆపరేటింగ్ లైక్ ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేయకపోతే ఏమవుతుంది, దట్ అంబిగ్విటీ. మోస్ట్లీ పర్సన్ నీకు హార్ట్ సెన్సిటివ్ అవుతారు. సో దానికి బెస్ట్ ఆన్సర్ ఈజ్ డూ మెడిటేషన్. ఓకే, వెన్ యూ డూ మెడిటేషన్, సో వాట్ హ్యాపెన్స్, ఇంటర్నలైజ్ అవుతారు ఇండివిజువల్. విత్ మెడిటేషన్ ఏమవుతుంది అంటే యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఇంట్యూషనల్ along with your science is there. So basically your decision making, science plus intuition,
రెండు ఉండాలండి. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ విత్ ఇంట్యూషన్ ఆఫ్ ఇండివిజువల్, ఆ రెండు కంబైన్ అయినప్పుడు డెసిషన్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ స్ట్రైట్. Right. అప్పుడు ఏమవుతుంది, నీకు ఇంకా అంబిగ్విటీ ఉండదు, రైట్? సో స్ట్రెస్ ఉండదు. డాక్టర్స్ ఎట్ అ పాయింట్ ఇన్ టైం వాళ్ళు ఎంతసేపటికి దేవర్ ఫోకసింగ్ ఆన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఎలా మెడిసిన్స్ ఇవ్వాలి, ఇవన్నీ. బట్ టుడేస్ డాక్టర్స్ విచ్ ఎవర్ స్ట్రీమ్ దే ఆర్ వెరీ మచ్ ఫోకసింగ్ ఆన్ ప్రివెన్షన్. కూర్చొని చెప్తున్నారు పేషెంట్స్కి, ఓకే నేను ఇప్పుడు ఇదే ట్రీట్ చేశాను బట్ ఇంతటితో ఆగిపోదు, నువ్వు ఇంకా చాలా చెయ్యాలి, ఐ మీన్ గోయింగ్ ఫార్వర్డ్ యూ నీడ్ టు అడ్రస్ మెనీ థింగ్స్ అని. సో వై ఆర్ ద డాక్టర్స్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ అవ్వచ్చు, పోస్ట్ మీటింగ్ అవ్వచ్చు, పోస్ట్ కన్సల్టేషన్ అవ్వచ్చు? ఎందుకండి ఈ ప్రివెన్షన్ అన్నది ఇంత ఇంపార్టెన్స్కి చోటు చేసుకుంది ఈ రోజుల్లో ఇన్ మెడికల్ ప్రాక్టీస్? అంటే టూ థింగ్స్ ఉన్నాయమ్మా. ఒకటి వెన్ యూ ట్రీట్ ఎ పర్సన్ యూ వాంట్ ఎ గుడ్ రిజల్ట్, అండ్ అంటే నాట్ ఓన్లీ షార్ట్ టర్మ్, యూ వాంట్ ఇట్ టు బి లాంగ్ టర్మ్. సో ఇప్పుడు నేను ఒక సర్జరీ చేశాను, బైపాస్ ఒక 15-20 years పనిచేసింది అనుకోండి, అది నాకు ఇమీడియట్గా ఏం బెనిఫిట్ చేయదు, కానీ దట్ ఈస్ గోయింగ్ టు డూ గుడ్ ఫర్ ద పేషెంట్. అది ఎప్పుడవుతుంది, వెన్ పేషెంట్ టేక్స్ ది ఇనిషియేటివ్ అండ్ పేషెంట్ గెట్స్ ద రియలైజేషన్ వాట్ దే షుడ్ డూ అండ్ హౌ టు ప్రివెంట్ ద డిసీజ్ ఫ్రమ్ కమింగ్ బ్యాక్. సో ప్రివెన్షన్లో కూడా ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ అని ఉంటాయి. సో ప్రైమరీ అంటే ప్రాబ్లం రాకముందరే, సెకండరీ అంటే ఇనిషియల్ స్టేజెస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ప్రివెన్షన్ తీసుకుంటే ప్రోగ్రెస్ కాకుండా చూసి, టర్షరీ అంటే ఆల్రెడీ ఇంటర్వెన్షన్ అయింది, యూ ఫేస్డ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ ప్రాబ్లం, ఫ్యూచర్లో మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండే చూసే టర్షరీ ప్రివెన్షన్. సో 3 levelsలో ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ వెన్ యూ సీ ఏ పేషెంట్ వీ కెన్ అడ్వైజ్ దెమ్ అకార్డింగ్లీ. ఎర్లియర్ దానికి విత్ రిగార్డ్స్ టు ఫ్యూ థింగ్స్ దట్ శరత్ హెస్ సెడ్, వన్ స్మోకింగ్ అని చెప్పారు. ఇక్కడ జస్ట్ వాంట్ టు మేక్ ఎ పాయింట్, మనకి చుట్టూతో మీరు చూడండి, అండ్ మోస్ట్ మన పాపులేషన్, యంగ్ పాపులేషన్ మోస్ట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ మూవీస్. ఇప్పుడు మీరు చూడండి, దేర్ ఆర్ 2 things that are common in any movie. One is smoking and alcohol. ఒకప్పుడు ఫాదర్ యూస్ టు టెల్ ఆఫ్ ఎ సన్ డ్రింకింగ్ ఆల్కహాల్. నౌ ఫాదర్ అండ్ సన్ సిట్ టుగెదర్ అండ్ డ్రింక్ ఆల్కహాల్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందంటే యూ ఫీల్ దట్ ఈస్ ద రైట్ థింగ్. సిగరెట్ తాగితే స్ట్రెస్ తగ్గుతుంది, సిగరెట్ తాగితే హీరోయిజం అనుకుంటున్నారు. సో ద ప్రమోషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సటిల్లీ is very dangerous. Second thing that has happened is the food that we eat has changed. Green revolution lo hybridization chesi faster food, rice which used to take 90 days to mature now matures in 60 days. Simple example చెప్తాను, 90 days లో మెచ్యూర్ అయ్యే ఫుడ్ తింటే మీరు 90 years ఉంటారు, 60 days లో మెచ్యూర్ అయ్యే ఫుడ్ తింటే 60 years ఉంటారు. నేను అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గవర్నమెంట్ పాలసీస్, కానీ వీ ఎరాడికేటెడ్ ఫ్యామిన్. ఇప్పుడు మనం ఎక్సెస్ సైడ్కి వచ్చేసాం, వీఆర్ ఈటింగ్ ఎక్సెస్, ఫార్ ఇన్ ఎక్సెస్. చాలా మందికి ఏంటంటే పిజ్జాలు, బర్గర్లే డ్యామేజింగ్ అని అనిపిస్తారు, కాదు. జస్ట్ ఈటింగ్ లోడ్స్ ఆఫ్ వైట్ రైస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. A balanced diet which has got good amount of vegetables, good amount of salads, good amount of fiber and your carbohydrates polished is important. How we missed on all of this అని అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే మన 40 ఏళ్ల క్రితం మన అమ్మమ్మలు, తాతయ్యలు, మన అప్పటి జనరేషన్ వాళ్ళు ఏం తినేవాళ్ళు? దే యూస్ టు ఈట్ ఓన్లీ గొడ్డు కారం వేసుకొని, ఇంత నూనె, నెయ్యి పోసుకొని, కూరలు కూడా తినేవాళ్ళు కాదు కదండి. జనరేషన్ కంపేర్ చేస్తే మై ఫాదర్ వాళ్ళకి అగ్రికల్చర్ కూడా ఉండేది, జాబ్ చేసేవాడు, అగ్రికల్చర్ కూడా చేసేవాడు ఎవ్రీ డే. ఇప్పుడు తన వర్క్ లో ఆటోమేటిక్ గా వాకింగ్ ఉండేది, నువ్వే స్పెసిఫిక్ గా పోయి వాక్ చేయక్కర్లా. ఆల్మోస్ట్ 3 kilometers నీకు పొలం దగ్గరికి వెళ్ళాలి, వాక్ చేసేవాడు, మళ్ళీ రావాలి, మార్నింగ్ వెళ్ళి వచ్చేవాళ్ళు, ఈవినింగ్ వెళ్ళి వచ్చేవాళ్ళు. యూనో అంటే వాళ్ళ లైఫ్ లో ఆల్మోస్ట్ 6 to 8 kilometers or 10 kilometers ఆటోమేటిక్గా వాళ్ళు నడిచేవాళ్ళు. ఇప్పుడు మనం పైనుంచి ఇంట్లో నుంచి కిందికి దిగి కార్ ఎక్కుతాము, హాస్పిటల్కి వెళ్తాము. సో హాస్పిటల్కి వెళ్తాము, యూ డూ వర్క్, మళ్ళీ కార్ హాస్పిటల్. అదే నేను వండర్ 1 floor ఎక్కడానికి దే టేక్ ఎలివేటర్. నో యాక్టివిటీ, దట్స్ వన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఫుడ్. అప్పుడు వాళ్ళు ఏం తినేవాళ్ళు, మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్, ఫుడ్లో నీకేం దాని రిఫైన్మెంట్లు ఇవన్నీ ఏం లేవు. ఇట్స్ అ హోల్ గ్రెయిన్ ఫుడ్. తెలంగాణలో హోల్ గ్రెయిన్ అంటే మీకు జొన్న రొట్టె, రైట్? హోల్ గ్రెయిన్ ఫుడ్. నీకు విలేజ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు జొన్న రొట్టె ఉండేది. రిఫైన్డ్ రైస్, బికాస్ వీ వాంట్ మోర్ టేస్ట్, నాట్ హెల్త్, రైట్? మోర్ టేస్టీ అండ్ ఈటింగ్ మోర్.
సో ఆ రైస్ని రిఫైన్ చేసి, అంటే దాని అవుటర్ లేయర్స్ అన్నీ తీసేసి, ఓకే, అవుటర్ లేయర్స్లోనే మొత్తం విటమిన్స్, ప్రోటీను ఉండేది, లోపల ఉండేది ఓన్లీ కార్బోహైడ్రేట్. సో ఆ రైస్ని అంత రిఫైన్ చేసినారు. నౌ పీపుల్ ఆర్ ఈటింగ్ ఓన్లీ దట్ రిఫైన్డ్ రైస్. 80% ఆఫ్ ద ఈటరీస్, రెస్టారెంట్స్ అవ్వచ్చు, పబ్స్ అవ్వచ్చు, ఈవెన్ కాఫీ షాప్లు అవ్వచ్చు, ఎక్కడైనా మీకు ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్. మీరు ఇంట్లో వండుకునేది చాలా తగ్గింది కదా. హౌ డూ యూ మేక్ దిస్ హ్యాపెన్? డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ ఫార్ రీచ్డ్ రియాలిటీ దట్ కాన్షియస్ డెసిషన్ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు టేక్. ఓకే, వన్స్ ఇన్ ఎ మంత్ ఒక పిజ్జా తింటే ఇట్స్ ఫైన్. But if kids are eating everyday pizza, then it's a problem. Kids eating ice cream every day, it's a problem. ఇక్కడ ఈజీగా ఏం చేయొచ్చండి మా ఒకవేళ ఒక పర్టికులర్ ఫుడ్ వల్ల డ్యామేజ్ కాజ్ అవుతుంది అంటే, ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇస్తున్నారంటే అవాయిడ్ దట్ రెస్టారెంట్. మీరు ఒక వారం రోజులు వాడికి ఎవరు రావట్లేదు అంటే వాడి మెనూ మారుస్తాడు టు కీప్ అప్ ద బిజినెస్. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. We yield into the temptation and we go. And second thing, sorry, I'm just going back. With related to stress, there are a few things we can do. One of the common thing, stress came in car in the morning, travel. మీరు 1 hour travel ఉందనుకోండి మీకు ఫ్రమ్ యువర్ ప్లేస్ టు వర్క్. ఆ 1 hourలో విల్ బి జంపింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్, విల్ బి స్పీడింగ్, విల్ బి కటింగ్ అక్రాస్ బైక్ వాళ్ళందరూ. మీరు 5 minutes టు యువర్ వర్క్ ప్లేస్ ఉండండి, యువర్ స్ట్రెస్ ఇస్ హాఫ్ రెడ్యూస్డ్. సింపుల్ స్టెప్. సెకండ్ థింగ్, ప్లానింగ్ యువర్ ప్రొఫెషన్. చాలా మందికి దే డూ ఎంటర్ ఇన్ టు ఎ జాబ్ వితౌట్ రియలైజింగ్ వాట్ ఈస్ ద జాబ్ డిస్క్రిప్షన్, వాట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దెమ్. సింప్లీ సాలరీ హైక్ వచ్చింది కదా అని తీసేసుకుంటారు జాబ్. అసలు నా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, నేను దీనికి ఫిట్ అవుతానా, ఈ జాబ్ నేను చేయాలా, ఇది నా ప్యాషనా, అర్థం చేసుకోకుండా వాళ్ళు దే ఎంటర్ ఇన్ టు ఇట్ అండ్ గెట్ స్ట్రెస్డ్. అండ్ సపోజ్ యూఆర్ ఇన్ ఎ హ్యాబిట్, మీ రెడీ అవ్వడానికి 15 minutes పడుతుంది, మీ ఇంట్లో నుంచి బయలుదేరే 8:30కి బయలుదేరాలి, 8:15కి మీరు స్టార్ట్ గెటింగ్ రెడీ rather than at 8:30 and get out at 8:45 and then rush through the road. So understanding what your personality is, that is where meditation helps, and understanding, reflecting onto yourself helps. All these will reduce stress. డాక్టర్ గారు, ఇన్ అ డే ఇఫ్ ఐ ఆస్క్ యూ, మెడికవర్ హాస్పిటల్స్కి యాజ్ అ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అనుకుందాం, నాట్ జస్ట్ వన్, మీ గచ్చిబౌలి ఒకటే కాకుండా, ఎంతమంది వస్తారండి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో అప్రాక్సిమేట్గా? ఇఫ్ యూ కెన్ గివ్ ఒక వేగ్ నంబర్. Can say 25 hospital, average OP around take average 50 into 25. New patients, sir చెప్పేది. But if you take people who already had treatment and all, then మళ్ళీ again 200-300 per hospital వస్తారు per day. ఇక్కడ మా హాస్పిటల్లోనే 15-20 కన్సల్టెంట్స్ ఉన్నారు. We can make అంటే average peripheral hospital లో లోడ్ తక్కువ ఉంటుంది. So we can take an average of 100 per day, you know. So 100 into 25, 2,500. Okay, that is overall. Yeah. How about emergencies and electives? So yeah, most of the cardiac procedures lo emergencies will be around 10% per day. Yeah, total lo around 10% would be emergencies. This is a big number. And what is the age group andi? 40%. Mostly 60%, 60 to 70 are, you know, beyond 50. Beyond 50. Yeah. Okay. So less than 40, around 30% ఉంటారు. 40 and less. Yeah. How traumatic is it? And on a day-to-day basis when you see your patients, కొంతమంది బ్రహ్మాండంగా బయటకు వస్తారు, కొంతమంది చనిపోతారు. And I don't know, in a month, ఒక 30 days లో at least you might be witnessing some 4 or 5 deaths, if I'm not wrong. Yeah. How do you manage? How do you keep your sanity? Yeah. This is where, you know, ఇందాక చెప్పాను కదా నేను, that emotional bias or emotional connect with patient and patient attendants. Okay. Often అంటే పేషెంట్స్ మనకు వచ్చేసి కనెక్ట్ ఉంటుంది, బట్ ప్రతి డాక్టర్ అంటే నీకు he needs a mechanism, ఎమోషనల్ కనెక్ట్లో నుంచి బయటకు రావాలండి. రావాలా? సాధ్యమా? Yes, it is possible, right? It is possible. ఇందా చెప్పాను కదా నేను. సో వెన్ యువర్ అప్రోచ్ ఈజ్ scientific approach and you are using your intuition and taking decisions, ఇప్పుడు పేషెంట్ మీకు ఎంత అంటే ఎమోషనలీ కనెక్ట్ అయినా కూడా, when you follow this method, so you will come out of that emotional bias.
రైట్? అంటే నువ్వు ఎవ్రీథింగ్ సైంటిఫిక్గా వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయాలి. దీస్ ఆర్ ద ఆప్షన్స్, దీస్ ఆర్ ద ప్రాస్, దీస్ ఆర్ ద కాన్స్, అన్నీ డిస్కస్ చేసి ఫైనల్లీ వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో ఆ ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది ఇట్స్ దాని శాంక్టిటీని మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నీకు, ప్రొసీజర్ తర్వాత ఇఫ్ ఐ డూ 100 surgeries, 98 will come out, 2 will anyway I can't do about it. ఇప్పుడు ఆ 2లో లెట్స్ సే పేషెంట్ పోయిన తర్వాత ఇఫ్ యు ఆర్ రియల్లీ అంటే నీకు ఇఫ్ యు ఆర్ లాస్ట్ ఇన్ టు దట్ ఎమోషన్, ఆ పేషెంట్ ఎవరైతే పోయారో, then what happens to me to take decisions on subsequent patients? That affects me. నేను నెక్స్ట్ పేషెంట్కి సేమ్ సర్జరీ ఉన్న పేషెంట్కి నేను డెసిషన్ తీసుకోవాలి అంటే దట్ ఎఫెక్ట్స్ మీ. ఐ మే వాక్ అవే ఫ్రమ్ సర్జరీ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ డాక్టర్స్, ఎస్, ఐ మీన్ ఇట్ ఈస్ గుడ్ if you are connected with the patient and patient attendants, it is very good. But if you transform that connection into an emotional bias, it is a burden. Okay? So, and if you ask me how you are able to do it, my answer is straight. It is meditation. So I do, 1 hour of meditation in the morning. Okay? See, once you do meditation in the morning, it's a heartfulness meditation, which I practice. Morning is meditation, evening there is a cleaning process, okay? Night again there is some prayer meditation. So, ఒకసారి మార్నింగ్ మీరు మెడిటేషన్ చేసిన తర్వాత, you did for 1 hour meditation, so you are completely internalized. So that impact lasts for a few hours. Usually, ఒక 6 to 12 hours వరకు ఉంటుంది. Whatever you are doing throughout the day, you are connected to your inner self. Okay, throughout the day. So you are connected to your heart. Every decision you are taking all the decisions using science, meticulously combining your intuition. Meditation though, there will be immense focus. There is a cardiac emergency, stroke వచ్చి cardiogenic shock patient అనుకోండి, right? వాళ్ళలో నేను ట్రీట్ చేసిన 50% బతుకుతారు. If I don't treat, only 10% will survive. So effectively, నా ట్రీట్మెంట్తో ఇంకొక 40 ఎక్స్ట్రా పీపుల్ని సేవ్ చేయొచ్చు. Still 50% will die. నీకు అలాంటి సిచ్యువేషన్ అండ్ 50-50 is the possibility. People can walk away, right, out of fear, right? So it is very, very important for a doctor, to manage these kind of circumstances. And how to manage? నీ మైండ్ మీద there are so many things working at every point of time. One side fear, the other side నీకు even finances అయి ఉండొచ్చు, whatever it is. Okay, so there'll be many things which works on your mind, but how to neutralize all these things and how to bring yourself into ఇందాక చెప్పిన that pure axis of decision making. That pure axis is science plus intuition. You take a decision. Right. Nothing should affect your mind. Yeah, correct. But that happens with meditation. Yeah, I understand. But చెప్పండి కృష్ణ ప్రసాద్ గారు, అందరూ అలా చేయలేరు కదా. ఇప్పుడు I don't know how you operate. Don't you take any part of the hurt or loss? పేషెంట్కి కాంప్లికేషన్ వచ్చినా, డెత్ అయినా, ఇట్ డస్ డెఫినెట్లీ టేక్స్ అవే సమ్ పార్ట్ ఆఫ్ ద సర్జన్ ఆర్ ద పర్సన్ హూ హెస్ డన్ ద ప్రొసీజర్. ఇప్పుడు మనం అనుకున్నట్టు అంటే ఇక్కడ దీనిలో సబ్జెక్టివిటీ ఉంది, ఆబ్జెక్టివిటీ ఉంది. మనం సబ్జెక్టివిటీ అంటే వాట్ శరత్ ఈస్ టెల్లింగ్, ఎమోషనల్ కనెక్ట్, నేను చేస్తున్నాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ, పేషెంట్ నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఒకవేళ నా వాళ్ళైతే ఇలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామనుకోండి, మన థింకింగ్ విల్ బీ క్లౌడెడ్, డెసిషన్ మేకింగ్ విల్ బీ క్లౌడెడ్. అండ్ పోస్ట్ దట్ ఈవెంట్ ఆల్సో మీకు ఏమవుతుందంటే దాన్ని కోప్ చేయడం కష్టం అవుతుంది. అరే నేను ఇవన్నీ ఆలోచించాను, నా వల్లనే అయిందా అనే థాట్ వస్తుంది. వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ టీమ్ అప్రోచ్ ఏంటంటే, ఓకే నేను ఒక్కడినే కాదు డెసిషన్ ప్రాసెస్లో, నా కొలీగ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా దే ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ ప్రొసీజర్. అంటే ఒక ఆబ్జెక్టివిటీ, ఒక లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విల్ బి టేకెన్ ఆఫ్. సో ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే నేనే డెసిషన్ తీసుకోలేదు, అందరం వీ ఫెల్ట్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. దెన్ వాట్ విల్ హ్యాపెన్, మీరు అంటే ఇనీషియల్ 1 or 2 deaths will be very difficult to take.
బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏమనిపిస్తుంది అంటే దెర్ ఆర్ 2 reasons why a patient can die. One is if you technically you did something wrong because of which a patient developed some complication. Second is if the patient's body is not ready to receive such a major procedure. Now there is no definition అంటే ఒక పర్టికులర్ డెఫినేషన్ చేస్తే ఇట్లా అని చెప్పలేం. కానీ మనం ఏం చేయొచ్చు అంటే మాకు ఇంగ్లాండ్లో ఆర్ యూజువల్ ట్రైనింగ్ సర్జికల్ ట్రైనింగ్ అంటే యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ డెత్ అని చెప్తారు. సో వాట్ డూ యూ లెర్న్? To make sure that you don't do any technical errors. Okay. You perfect yourself. You sit in a way, not exactly meditate, but you sit back, reflect and think, could you have done any different? Nee technical ga edaina tappu vachinda? Can you improve yourself to improve the ide situation lo improve outcome chesukovacha ani cheskunte just a thinking process cheskunte you will get some satisfaction. Okay, this death has not gone in vain. I have done my best. Still situation was such that patient had to this thing. And third thing, fortunately or unfortunately ఏంటంటే హ్యూమన్స్ హ్యావ్ ఎ టెండెన్సీ అండి, అంటే మనం ఏంటంటే ఈ చెడుని ఈజీగా మర్చిపోతాం అండ్ పని విల్ మేక్ అస్ ఫర్గెట్ వర్క్. సో నెక్స్ట్ కేస్ చూసి ఎక్సైట్ అయ్యి ఓకే లెట్ అస్ డూ బెస్ట్ ఇన్ దిస్ నెక్స్ట్ పేషెంట్. ఓకే జరిగింది, వీ కెనాట్ రివర్స్ ఇట్ బట్ వీ కెన్ డూ గివ్ అవర్ బెస్ట్ టు ద నెక్స్ట్ పేషెంట్ అని we try to answer ourselves and move on. And on top of it, ఇందాక శరత్ గారు చెప్పినట్టు 98% పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ దీవెనలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ దే వర్క్. ఐ థింక్ దే విల్ రియలీ గివ్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సో గ్రేట్ఫుల్ అని అనిపిస్తుంది కదండి. అంటే నాట్ ఓన్లీ యాజ్ డాక్టర్స్ అండి, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ఎ మెకానిజం. అప్పుడే మనం అనుకున్నట్టు స్ట్రెస్ తగ్గించే దానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక డాక్టర్లు అన్నారు కదా మీకు అంత ఎమోషనల్ కనెక్ట్ ఉండదని, మీకు ఉంటదండి కళ్ళ ముందు మీ పేషెంట్ అలా వాళ్ళకి డిఫరెంట్ ఎమోషనల్ కనెక్ట్, వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ విత్ సర్జన్ ఉంటుంది. After every death, as a team, we again sit together and discuss what might have went wrong, what we can do to prevent that. And after every death, we try which to helps analyze the next patient. Yes. Those are mortality meeting and antam, we analyze everything and ఇప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా మీరు చూసారో లేదో తెలియదు, లాంగ్ బ్యాక్ వచ్చింది, సంజయ్ దత్ ఫిల్మ్. సో దేర్ ఈస్ ఎంపథీ విత్ రిగార్డ్స్ టు ట్రీట్మెంట్ అని. అంటే ఆల్ ద టైమ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ మెడిసిన్ అండ్ సర్జరీ, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎంపథీ, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టచ్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అప్నాపన్ అని అంటుంటారు. అంటే హౌ డు యూ హ్యాండిల్ దిస్ విత్ యువర్ పేషెంట్స్? అంటే ఒక్కోసారి మీరు ఏమి సర్జరీ చేయకపోయినా ఒక మాట చాలు, దట్ విల్ బికాస్ దే ట్రస్ట్ యూ అండ్ కమ్ కదా, దే థింక్ యు ఆర్ మెజిషియన్స్, యు ఆర్ గాడ్స్. సో ఇలాంటి పరిస్థితుల గురించి ఏమన్నా కెన్ యూ రిలేట్ ఎనీ ఆఫ్ ద స్టోరీస్ ఆఫ్ ఎనీ పేషెంట్స్ అండ్ టెల్ దట్ జస్ట్ నేను వినడం వల్ల ఆ మనిషిలో కాన్ఫిడెన్స్ వచ్చి అసలు ఏదో అయిపోతుంది అన్న కేసు టర్న్ అయింది. For as an anesthesia, especially in cath lab, we try to reassure them most of the times. అయిపోతుంది, ఇంకో అరగంటలో అయిపోతుంది, అంత బాగవుతుంది. So with that, many of the patients are settled. So definitely empathy and empathizing with them, reassuring them, definitely it plays a lot of. Can you recollect any? Many such instances. ఒక కేస్ మీకు ఏమైనా గుర్తుందా అలా? Many cases. At this point I can't recollect, but yes, many patients, reassuring them, definitely it helps them, like in post-operative ICU care, reassuring them, don't worry, we are giving you these kind of medicines, in another in a day or two you'll get better. These kind of assurances, talking to them and listening their part of the story, it makes them heard, it lightens them up. Otherwise what happens most of the times, nurses, doctors, we forget that at the end of the day they are also humans. So we just look at their BP, pulse rate and everything, but forget about their emotions, their needs and all. So every day it's every so day. empathy, yes, empathy is very very important. Empathy undali, compassion undali, right? Arrogance undakoodu, right? Irritate avagoodu, పేషెంట్ కొన్నిసార్లు అసలు యార్కర్లు వేస్తారు, నీకు కరుబాలు వేసేస్తూ ఉంటారు. సో నువ్వు ఇరిటేట్ అవ్వకూడదు. అంటే ప్రతి మనిషికి వచ్చే అన్ని ఫీలింగ్స్ ప్రతి డాక్టర్ కూడా ఉంటాయండి, ఉండకుండా ఏమి ఉండవు. గో త్రూ ఎవ్రీ ఫీలింగ్. యూ కాంట్ ఎక్స్ప్రెస్. అంటే హౌ టు ఇంప్రూవ్ యువర్ పాజిటివ్స్ అండ్ హౌ టు
mitigate your negatives. It is really difficult. Patient వచ్చినప్పుడు okay, now I have to show compassion, empathy, show compassion, empathy అంటే రాదు అది. రాదండి. ఎందుకంటే మీరు బికాజ్ మీరు సైంటిఫిక్ గా చూస్తారు ఏ మనిషినన్నా, ఆ మనిషికి మీకు ఆ మనిషి గుండె కనిపిస్తుంది, ఆ మనిషి మనసు కనిపిదేమో. అండ్ నువ్వు ఇరిటేట్ అవ్వకూడదు, అగ్రెసివ్ గా అవ్వకూడదు, యాంగర్ చూపించకూడదు. సో వీటన్నింటికి ఏంటంటే ఈ బిహేవియరల్ ఆటోమేటిజం రావాలి అంటే అగైన్ answer goes back to one thing, and you have to be connected. Then automatic ga nee anni ee positives enhance avutayi, your negatives will mitigate avutayi. And there is a clear study, a study done in hospital, I think it's Yorkshire Hospital in US, on meditation. It's mainly heartfulness meditation in medical professionals. Okay. So they studied, they divided people into two groups. One group, no meditation. Other group, they do regular meditation. Okay. Atla oka 3 to 6 months chesaru. Then they analyzed, their levels of empathy, levels of compassion, and their levels of peace, happiness, everything. All positives are, on high side for people who are meditating. Okay. Nice. Okay. So they increased. So the best solution is, doing a meditation. I mean, every emotion has its own limitation again, See, doctors shouldn't be completely dragged into it. Okay. Then again, చెప్పాం కదా, emotional bias లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా అయితే There should be a balance, there should be a balance in every emotion. Okay. So sometimes even I show anger also, but I use it as a corrective force. Okay. Not as a automatic radu. We use it as a corrective force, to get certain things done by patient. Let's say one patient is smoking, చేయొద్దు అని చెప్తూనే ఉన్నావు, సర్జరీలు చేసామన్నాడు 3, మళ్ళా వస్తాడు, సరే ఇంకా తాగుతున్నాను అంటాడు. Then I have to use a little bit of anger on him. That I agree. Okay, I'll show empathy, I'll show compassion, I'll show everything. And lastly, I have to even show a little bit of anger, because that's when that might work. You don't know. Because empathy, compassion is not working. Last 3 visits not worked. The lost should be, anger. Right. So we can use emotion, any emotion, on them. Certain things we can do easily. And at least నేను 3 things చేస్తాను. ఒకటి, పేషెంట్ వస్తున్నప్పుడే నాకు తెలుసు ఏ పేషెంట్ వస్తున్నారని. సో వాళ్ళు రాగానే సత్యనారాయణ గారు రండి కూర్చోండి అన్నారు అనుకోండి, పేషెంట్కి ఫస్ట్ టైం వస్తుంది, అరే డాక్టర్ గారు నా పేరు తెలుసు అని తెలుసు. దే విల్ నాట్ ఈవెన్ థింక్ పేరు నా ముందరే ఉందని. బట్ వాళ్ళని పేరు పెట్టి పిలిచి ఆప్యాయంగా వచ్చి కూర్చోండి అని అంటే యూ హిట్ వన్. సెకండ్ థింగ్, వాళ్ళు సగం టైమ్స్ వచ్చేది ఏంటంటే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి. సో గివ్ దెమ్ సమ్ టైమ్. ఇట్ కుడ్ బి 30 seconds, 1 minute. ఒకవేళ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటే ఆపాలి మనం. కానీ ఆ 2 నిమిషాలు వింటే డాక్టర్ గారు నా ప్రాబ్లం విన్నారు అని. ఎందుకంటే వాళ్ళు మనం ఏం చెప్పినా విన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ దే హ్యావ్ టు వామిట్ వాట్ దే హ్యావ్ టు టాక్. థర్డ్ థింగ్ వాట్ ఐ డూ ఇస్ ఎ ఫర్మ్ టచ్. ఇట్ కుడ్ బి జస్ట్ రీడింగ్ ఎ పల్స్ ఆర్ సంథింగ్. ఫర్మ్గా ఇట్లా పట్టుకొని పల్స్ ఫీల్ అయితే దే ఫీల్ అష్యూర్డ్. పెద్దగా ఏముండదు, స్ట్రెత్ పెట్టి. కొంతమంది అడుగుతారు, సార్ స్ట్రెత్ పెట్టి చూడండి అని. ఏం తెలియదు మనకి పెద్దగా, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. బట్ స్ట్రెత్ పెట్టి చూస్తే డాక్టర్ గారు నా పల్స్ చూశారు, స్ట్రెత్ పెట్టి చూశారు, అష్యూర్ చేశారు, అంతా బాగుంది అనేసరికి దే గో హ్యాపీ. వాళ్ళు ఇఫ్ దే ఫీల్ కాన్ఫిడెంట్. మెనీ పేషెంట్స్ నాకు తిరుపతి నుంచి వాళ్ళు వస్తారు, ప్రసాదం తీసుకొని వస్తారు. వాళ్ళకి తెలుసు ద ఇంటరాక్షన్ విల్ బి ఓన్లీ ఫర్ లెస్ దెన్ ఎ మినిట్ ఆర్ 2 minutes ఆర్ మాక్సిమం 3 minutes. బట్ దే స్టిల్ కమ్ ఆల్ ద డిస్టెన్స్. వై? ఓన్లీ టు బీ అష్యూర్డ్ దట్ ఓకే డాక్టర్ గారు నన్ను పట్టుకున్నారు, పల్స్ చూశారు, ఆస్కల్టేట్ చేసి చూశారు, అంతే. దే గెట్ అష్యూర్డ్, దే కమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months. Dr. Garu, I have now 3 important questions. Okay, one by one we'll go. What is the most big regretful thing that happened for you as a team? అంటే ఏం చెప్తారు? అంటే ఎంతో మంది పేషెంట్స్ని మీరు ట్రీట్ చేసి ఉంటారు, బట్ one patient will be there which drained the emotions of the 3 of you. We had one patient, and I think it's way back 2012 or 2013. Okay. So multi-bull blocks, blood vessels, low patient, I think 60s, 65 age, female. So చాలా డిఫ్యూజ్ డిసీజ్, కొంచెం బ్యాడ్ డిసీజ్ ఉండింది. ఫైనల్గా అన్నీ మేము అనలైజ్ చేసిన తర్వాత వీ థాట్ ఓకే బైపాస్ షుడ్ బి ఐడియల్ ఫర్ హర్. 2012 అంటే స్టిల్ నేను
ఇప్పుడు చేసే సర్జరీస్ అప్పుడు ఇంకా ఎవాల్వ్ అవ్వలేదండి. Okay. 2012, 2013. బట్ అప్పుడు కూడా మీరు యాజ్ అ టీమ్ యూ sat down and we have been working for you also last remember that 15 case? years. I have recently He visited joined that us team. okay there. Liz, okay సో ఆ వాళ్ళ ఫ్యామిలీలో సిమిలర్గా ఇంకో పేషెంట్ బైపాస్ చేసుకొని I mean, they lost the patient. Okay. So they were really scared of, bypass. And we recommended, bypass. So, but appudu inka vere solution lekunde. Okay. So bypass recommend chesamu. And we took all the care, right? Bypass was done. But post-op, we also lost her. Post-op. So, and that patient, in fact, అంటే మనకి మనం బైపాస్ రికమెండ్ చేసిన తర్వాత పేషెంట్ హెర్సెల్ఫ్ మెన్షన్, డాక్టర్ గారు బైపాస్ వద్దండి, మా ఇంట్లో ఒకరు చనిపోయారు, ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమన్నా ఇవ్వండి అని. బట్ దోస్ డేస్ సొల్యూషన్స్ లేకుండే, సో అది ఒకటే ఆప్షన్ అమ్మా, వేరే ఆప్షన్ లేదు అని అన్నాం. అంటే దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ యువర్ సైన్స్ సేస్ దిస్ ఈస్ కరెక్ట్, బట్ పేషెంట్ ఇంట్యూషన్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ సేస్ no, something wrong. But and finally patient intuition is correct. Not science. అంటే ఒకటైతే షూర్, మా పేషెంట్ ఇంట్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ అప్రోచ్ టు ప్రొసీజర్, వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటే, వాళ్ళు కండిషన్, క్లినికల్ కండిషన్ ఎంత వర్స్ట్గా ఉన్నా పాజిటివ్గా ఉంటే అవుట్కమ్ విల్ బి బెటర్. అంటే నాకు గుర్తుకొచ్చే ఇన్సిడెంట్, వి లాస్ట్ ఎ వెరీ యంగ్ గర్ల్ ఫర్ ఎ రుమాటిక్ మైట్రల్ వాల్వ్ అనమాట. సో షీ వాజ్ ఎ మదర్ ఆఫ్ 1-year-old చైల్డ్ అండ్ వెరీ సిక్ హార్ట్తో వచ్చింది. దానికి వాల్వ్ రిప్లేస్మెంట్ చేసాము, బట్ స్టిల్ షీ డిడ్ నాట్ సర్వైవ్. సో అంటే దట్ హార్ట్ కుడ్ నాట్ జస్ట్ కోప్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. సో వీ డూ హ్యావ్ దోస్ సిచ్యువేషన్స్. అండ్ యాజ్ ఐ సెడ్ విత్ ఈచ్ మోర్టాలిటీ, సో దాన్ని కాన్సిక్వెన్స్గా నేనేం చేశాను, ఓకే వాల్వ్ రిప్లేస్మెంట్ కాదు, వీళ్ళకి ఇంకొక సొల్యూషన్ ఉందా అని వాల్వ్ రిపేర్ లో నేను స్పెషలైజ్ చేసుకున్నాను. నేను ఐ లెర్న్ దట్ టెక్నిక్, ఎందుకంటే అప్పుడు ఐ కెన్ గివ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యంగ్ లేడీస్. సో అట్లా వీ ట్రై టు ఇవాల్వ్ ఫ్రమ్ నెగటివ్ రిజల్ట్. You try to improve yourself so that over a period of time you can give a better service in this thing. I'm not born perfect. I should always be learning all my life. If I say I have learned everything, then that's the beginning of my downfall. We always learn. We are never perfect. And we always try to do our best to the patient. There could be shortcomings. Yeah, correct. Kani, we have to keep correcting ourselves. Course correction cheskunte, because of that, I can assure next 300-400 patients have benefited just because of that one incident which has triggered me, and then they had better quality of life. Okay. So reflecting back, although that was a bad incident, I feel okay, something good has come out of it. Okay, so what is the biggest win అంటే ఏం చెప్తారు? అంటే ఇంతమంది పేషెంట్స్ని చూశారు, దిస్ వన్ పేషెంట్ హూజ్ అంటే మీరు అసలు యూ రియలీ సెలబ్రేటెడ్. So if you ask me that, one patient, he came from UAE, and okay, he's a Keralite living in UAE. అతనికి ఆల్రెడీ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయింది. పాపం మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీస్ ఫెయిల్డ్. సో అండ్ అనదర్ రీనల్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి తను. అండ్ హీ వెంట్ అరౌండ్ ఆల్ హాస్పిటల్స్ ఇన్ సౌత్ ఇండియా. Okay. There is no hospital which he has not visited, all hospitals. సో ఆయన కేమైంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, బట్ హిస్ హార్ట్ ఈస్ వెరీ పూర్. అంటే పంపింగ్ అంతా, హార్ట్ పంపింగ్ వీక్ అయిపోయింది. అండ్ హిస్ హార్ట్ మెయిన్ వెసల్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్డ్, లైక్ 80% స్టెనోసిస్. సో నీకేమవుతుంది, ట్రాన్స్ప్లాంట్ టీమ్ ఏమంటుంది, యువర్ హార్ట్ ఈస్ నాట్ గుడ్, వీ కాంట్ డూ ట్రాన్స్ప్లాంట్. ఓకే, డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంట్ యూ కెన్ డై. అండ్ హార్ట్ టీమ్ ఏమంటుంది, యువర్ కిడ్నీస్ already gone. Okay. It's really difficult, Nice. to treat your heart. Okay. అంటే ఆల్మోస్ట్ అట్లాంటి సిచ్యువేషన్లో మోర్టాలిటీ 30-40% ఉంటుంది. We discussed, and that patient went around all hospitals and then ended up with us. We discussed the whole thing because he's desperate to Okay. get something done. So you He and three of his you were in wife. the discussion? Yeah. The three of you? Along with our transplant team as Wonderful. well. Dr. Okay. Kamal Kiran is our transplant physician. So we discussed that case.
And finally, we figured out one solution to the patient. It's way back, maybe 2015 or 2016, somewhere little before COVID అనుకుంటా. సో అప్పుడే అంటే జస్ట్ దెన్ ఒకటి పర్క్యూటేనియస్ ఎల్వాడ్ అని ఒకటి వచ్చింది, క్లినికల్ స్టడీస్ అయిపోయి వచ్చింది, దాన్ని ఇంపల్లా అని అంటాం. సో వాట్ వీ ప్లాన్ ఫర్ దట్ పేషెంట్ అంటే మనం హార్ట్ ప్రొసీజర్ చేసినప్పుడు కూడా పేషెంట్ అరెస్ట్ అవ్వచ్చు. So we first installed an impella to the patient. Then we did his all heart blood vessel stenting చేసాము. ఓకే, సో ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత బ్లడ్ థిన్నర్స్ అవన్నీ పెట్టి ఒక 3 months తర్వాత we removed one blood thinner and then we also did transplant, renal transplant. By then ఆయన హార్ట్ పంపింగ్ అని నార్మలైజ్ అయిపోయాయి. ఓకే, సో then we did a transplant. Second transplant his sister gave. I think first transplant one sister, second transplant another sister. So his sister gave transplant and now he is leading normal life. wow, He comes, every year once just for checkup. that is so gratifying కదండి. when you see such patients, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంత These are హ్యాపీగా very- ఉన్నారు అని చెప్తుంటే అసలు tough solutions, complex solution. ఇప్పుడు పేషెంట్ ఎలాగైతే ఎమోషనల్ జర్నీ చేస్తాడో అండ్ ఆ 3 నెలలు ఆయన సస్టైన్ చేయాలి. ఈవెన్ టీమ్ ఆల్సో డస్ అన్ ఎమోషనల్ జర్నీ త్రూ ద పేషెంట్, వెరీ ట్రూ, రైట్? బట్ మాకి యాజ్ ఎ టీమ్, see you can't get dragged by emotions also, right? You have, because emotion లోకి వెళ్తే నీ విజ్డమ్ పోతుంది, సైన్స్ జీరో అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఒక పేషెంట్ ఇలానే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ పంపింగ్ చాలా వీక్ అయిపోయింది. ఒక పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఇట్లా బ్యాగ్ లాగా పెరిగిపోయి హార్ట్ ఇంకా ఆల్మోస్ట్ అతను వెంటిలేటర్ మీదకి ఎక్కి బీపీ మెడిసిన్స్ ఐసీయూ నుంచి బయటికి రాలేని పరిస్థితి అనమాట. ఇంకా అందరు మిగతా వాళ్ళందరూ దే హావ్ గివెన్ అప్. సో అతనికి మనం సర్జరీ చేసి హార్ట్ని రీమోడల్ చేసాం. He was recommended either a heart transplant or artificial heart. Okay. So our situation lo they came to us. So what we decided, let's repair his heart rather than putting an artificial heart or we'll repair this heart. After all the studies, we repaired. Dr. Krishna Prasad did an LV restoration surgery on Oh my God. He What did is that? LV restoration. LV restoration అంటే ఏంటండి? లెఫ్ట్ వెంట్రికల్ మొత్తం అది ఉబ్బిన దాన్ని బెలూన్ లాగా మళ్ళీ దాని షేప్ ని బ్యాక్ తీసుకురావాలి. ఓకే, సో దే డిడ్ ఇట్ అండ్ patient stayed in hospital for 1.5 months and then he got discharged. And recently one patient walked into my room. Okay, I looked at him but I couldn't even recognize him. It happened 1 week back. Patient came for follow-up. Krishna Prasad, same patient. I couldn't recognize him because he just came by walking and otherwise that patient for almost like 3 months he was in wheelchair. So he came by walking and he's doing everything now, whatever he wanted to do in life. Wonderful. There are good stories that you can. ఏంటండి మీ బిగ్గెస్ట్ విన్? Obviously. Surgery is my biggest win. వాళ్ళు ఏమి అనకుండా మమ్మల్ని ఉంటే Yeah. You said it right. And this patient, both of and all three of us were there, involved in decision making and doing everything to the patient. I think that's almost it's like a given up patient. And somehow we did whatever we did based on science only, and we all also agree that there is also grace for him. But as a team we do our job in the best way. When grace adds to it, automatically patient will come out with flying colors. మీరు ఇందాక చెప్పారు కదా, మీరు ఎవ్రీ వీక్ టీమ్ మీటింగ్స్ పెట్టుకుంటారు కార్డియాలజీకి సంబంధించి అన్ని ప్రాపర్గా వీళ్ళు యూ థింక్ అండ్ ప్లాన్ అండ్ డూ అని. టెల్ మీ అండి, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పర్టీజ్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నారు కదా ఒక్కోసారి ఆపరేషన్ టేబుల్ మీద వైటల్స్ అన్ని బాగున్నా కూడా సడన్ గా ఏదో అయిపోతుందని. సో ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. ఐఎమ్ టాకింగ్ యాజ్ డాక్టర్స్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పర్టీజ్? We are only science guys. Okay, so everything we analyze with science, adding some intuition to it, and we'll take a decision. If I say, you can say complex నేను చేస్తాను అనేది, నేను చేస్తానని మీరు అనొచ్చు.
But నేను అన్నానంటే Okay. that becomes a God mode. Yeah, yeah. Yes, we have done a lot of complex work we have been doing, but in every complex work, okay, first thing is we keep our humbleness and humility intact, and then that's where we start thinking about patient. Yeah, yeah. Because that is fundamentally very, very important. Often, if doctor goes into a God mode, your decision's going to fly. There are hardly very few procedures which we have not done. అయితే ఇక్కడ మనం చూడాల్సింది కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, అరగెన్స్. తను చెప్తుంది అనమాట, ద గాడ్ మోడ్ అంటే అరగెన్స్, Yeah. ఐ కెన్ డూ ఇట్ అని. కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇన్ అ సైంటిఫిక్ మేనర్, వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్, హౌ యూ షుడ్ డూ, నా రోల్ ఎంత, వీళ్ళ రోల్ ఎంత, అందరినీ టీం తీసుకొని వెళ్ళడం అనేది కాన్ఫిడెంట్ అప్రోచ్. అంటే దట్ ఈస్ అ సైంటిఫిక్ అప్రోచ్. Okay. ఓవర్ కాన్ఫిడెన్స్, అరగెన్స్ will only lead to a downfall. So that should not be there. Most of the procedures you are already doing. Yes. అంటే ఏదైతే ఇప్పుడు కరెంట్లీ అవైలబుల్ సైంటిఫికల్లీ So ప్రూవెన్ everything is done with us. all of Yes, it. yes. Wonderful, wonderful. Everything is done with humility and humbleness. What is your expertise, Dr. Pavan garu? My expertise in Managing cardiac surgery. yes, yes. Handling All their of it, emotions like as well as handling patients' emotions Okay. and giving them a pain-free experience throughout their stay. I will tell, see, as a surgeon, one of the biggest relief you have is when you know your anesthetist is in sync with you. If he knows exactly what is required of him, I think పవన్ వచ్చిన తర్వాత నా స్ట్రెస్ చాలా తగ్గింది. ఎందుకంటే I can focus on surgery. Yeah. As a cardiac surgeon or a cardiologist, you're a team leader. Yeah. You are having different teams working for you. You train them. But there are certain expectations. Some people may meet, some people may not. They need some mentoring, some overseeing. Procedure జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళని ఓవర్సీ చేసే వాళ్ళు ఉండాలన్నమాట. Yeah. As a surgeon, as a procedure person, I cannot do it. But if you have a competent person who is in sync, he knows exactly what is expected, and he has the expertise to oversee and correct course for them, then your life is made very easy. You can say probably, పవన్ గారు మిమ్మల్ని పొగడతారు. కురుస్తోంది. kind of, So, sir, it's humbleness. it's kind of lovers, Krishna Prasad should understand without Pavan speaking, Yeah. and Pavan should understand without he speaking. Exactly. See, that's a kind of synchrony. Yes, Not yes. just these two guys, even nurse who is assisting. Yeah. Often what happens while I'm doing, a procedure in cath lab, I'll just probably even Krishna Prasad, he'll just keep hand like this. Nurse keeps exactly what he needs in his hand. Because don't even nurse ask what also it is should in it. be in sync with the procedure. She should know what he's going to ask next. నార్మల్ ఇన్ సర్జికల్ ప్రొసీజర్ ఎంతమంది ఉంటారండి ఇన్ దట్ రూమ్? With surgery, cardiac surgery, 10 ఉంటారు మా. There are 4 teams working, okay? Anesthesia team, పర్ఫ్యూజన్ టీమ్ అని ఉంటారు. వాళ్ళు హార్ట్ లంగ్ మెషిన్ మీద వర్క్ చేస్తారు. అంటే వాళ్ళు ఎందుకంటే బ్లడ్ ని డైవర్ట్ చేసి మెషిన్ లో పెట్టి చేస్తాం. సో హార్ట్ లంగ్ టీమ్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, సర్జికల్ టీమ్ ఉంటారు. సో 4 teams are working in sync. Of course, there are a lot of ancillary stuff running and getting material and all those things. But they're all working as a single brain. And everyone should follow the surgeon's step. Sisters kuda, it is a luxury to have someone, scrub nurse, who knows exactly what step. So just by my hand gesture, ila anante knife ivadam, ila anante needle holder ivadam, ila anante forceps ivadam. So they should watch my eye, they should watch the surgery, they should know exactly what. Ala sync unte patient surgery will go smooth, everything will be fine. What are the other specializations with which you regularly operate other than cardiology? ఒక పేషెంట్ మీద మీకు రెగ్యులర్ గా అంటే ఎక్కువగా మీరు వర్క్ చేయాల్సిన స్పెషలిస్ట్ ఎవరు? సో I do all vascular interventions, endovascular interventions అంటాం. I work with vascular surgeon also. Okay. In fact, we invite them to heart team meeting. Okay. And I do a lot of procedures in the renal transplant related surgery. So we also bring transplant team into it, and we work with them. Next is our pulmonologist. Their lungs and heart are like dancing with each other, right? Yeah. So we have to work sometimes even with pulmonologist, and sometimes even gastroenterology. For heart we treat patient and we give some blood thinners and patient starts bleeding in stomach.
Yes. These are some, common scenarios which happen. So then gastroenterologist should come and, sort out his GI bleed, do endoscopy and quickly, sort out the problem. Otherwise, patient will bleed to death. We end up in working, most of the specialities, but these are the common things, ఎవరితో అసలు మీకు అసోసియేషన్ ఉండదు. ఆర్థోపెడిక్స్ ఓకే, I mean, see, but yeah. బట్ ఇట్ ఇస్ చెత్త ఐరనీ అండి. మీరు ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్ నుంచి మీ కెరియర్ స్టార్ట్ చేసి Yeah. వెరీ ఫనీ. అందుకే సెపరేట్ ఏమేమో Maybe that's the reason. Yes. అంటే కాదండి, ఎర్లియర్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ అంటే మాకు వాస్కులర్ సర్జరీలో కూడా ఉంటుంది. సో ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ బ్లడ్ సప్లై, ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ గాట్ ఏ ఆర్టరీ గోయింగ్. సో వీ నెవర్ నో వెన్ వీ విల్ బి నీడెడ్. సో సమ్ టైమ్స్ ఐ గో హెల్ప్ ఇన్ రీనల్ ట్రాన్స్ప్లాంట్, ఒక్కోసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ హెల్ప్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఆంకో సర్జరీలో అంటే వాళ్ళు క్యాన్సర్ సర్జరీలో బ్లడ్ వెజల్స్ కి దగ్గరే ఉండి, సో లంగ్ సర్జరీ ఇవన్నీ అంటే బట్ విచ్ స్పెషలైజేషన్ యు డోంట్ ఎట్ ఆల్ అసోసియేట్? మెయిన్ ఆర్థోపెడిక్స్ అది కూడా చెప్పలేను నేను, ఎందుకంటే బోన్ ట్యూమర్ విచ్ ఇస్ కమింగ్ క్లోజ్ టు ద వెసల్స్ రావచ్చు, బట్ అది బట్ రేర్. Very rare. I think మన డాక్టర్ పవన్ గెస్ is correct. Orthopedician, but at least cardiologists will work with them because for them before going to joint replacement with an patient ki cardiac clearance and we have to give. Cardiologists will work with everybody. Even with gynec andi? Yeah. Gynecology. So yeah, often there are a lot of things. ఇప్పుడు Krishna Prasad అన్నారు కదా, valve related problems and young ladies with valve related problem undi, pregnancy unte, we have to work with so obstetrician, gynecologist, to sort out the problem. So cardiologist will work with pretty, everybody. Do you ever work with lifestyle specialists? Ante for example, it's very important. Bariatric. Yes, I'm talking about such things, it's liposuctions or cosmetology. Yeah, it's cosmetology. Yeah, I mean, he works because his wife is a dermatologist, so he's an exception. మీరు అందుకే నా సెపరేట్ గా మంచిగా కాస్మెటాలజిస్ట్ పెళ్లి చేస్తున్నారు, ఎక్కువ అసోసియేట్ అవ్వక్కర్లేదని. And that's probably, that's one reason. Another reason what they claim, cosmetologist can earn better than cardiologist. So, I mean, on a lighter note, but that's how it is in US. In US, మీకు medical seats demand తీస్తే dermatology is the most demanding branch. Because of the cosmetology. Correct. And therapies, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కార్డియాలజీ థెరపీస్ అనుకోండి, మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అన్ని దాన్ని క్యాప్ చేస్తాడు, రైట్? Because that is essential for patient, they capped everything. Okay, cosmetology, Rich people. Prime Minister never thinks of capping it, right? No capping, and people are going, see, because they can spend. Understand? So, andukani cosmetology, my wife says, I can earn more than you, but I don't want to earn. On a lighter note, so. Nice. What is your experience, Andi? With whom do you work with? Everybody? I work with all. As I told you, orthopedist is the least I interact with. As a cardiac anesthetist. Okay. Yeah, but we interact with most of the specialists. Very nice, Andi. Wonderful, really interacting with you. And finally, before we end, what is the day that you are looking forward to? అని అడిగితే ఏం చెప్తారు? మనకి డిసీజ్ బర్డెన్ తగ్గితే, రైట్? సో అంటే మీకు డిసీజ్ బర్డెన్తో ఎకానమీ మీద ఇంపాక్ట్ చాలా హ్యూజ్ ఉంటుందండి. మీరు ఇందాక అన్నారు కదా, మీకు హాస్పిటల్కి పేషెంట్స్ వాకిన్ తగ్గితే, రైట్, దట్ ఈస్ గుడ్ ఫర్ ఈవెన్ ఎకానమీ ఆల్సో. మీరు హాస్పిటల్ ఎకానమీ తగ్గుతుందని అనుకోవచ్చు, బట్ ఇట్ మే నాట్. అంటే ఓవరాల్గా నీకు ఇట్ మూవ్స్ టువర్డ్స్ ఇన్ ఏ గుడ్ డైరెక్షన్. అప్పుడు వెల్నెస్ అవుతాయి, హాస్పిటల్స్ విల్ బికమ్ వెల్నెస్ హాస్పిటల్స్ rather than only treating hospitals. Sickness ni treat చేసేబట్టు we can maintain wellness. That is where we should head to. మీరు అన్నదానికి ప్రతి మనిషి కూడా తన గురించి, తన సరౌండింగ్స్ గురించి అవగాహన పెంచుకుంటే, try to help remove the bad aspects, then what happens is, as humanity, as one species, we will evolve. When that happens, naturally the diseases will come down and we will promote goodness and happiness. Once that comes, still there will always be physicians, instead of treating sickness, they will become
person to come and you can relate and gain more. So they will become kind of learning centers where you can come, recharge yourself and go back. Very nice. That kind of thing would be ideal in future. Wonderful. Whereas rather than you become sick, come and get better, you are already better, come charge yourself and then go back to society to contribute more. But hospital should become meditation centers. So nice, no? అది వినడానికే బాగుంది. When at a time where we are listening so much of commercialization of medical practices through corporate hospitals అన్నది బాగా వింటున్నాము. How do you come out of that? అంటే ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఎట్లా బయటికి జనాలను తీసుకురావాలి? And is there one practice that you really want to introduce which makes everybody feels that no, it is no more a commercialization? 1970లో ఆర్ 1980లో ఓకే మనకి టీ తాగాలి అని అంటే బయట వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ టీ? మేబీ 50 పైసా 20 పైసా, రైట్? టుడే మీరు టీ తాగాలంటే 300 ఓకే విత్ జిఎస్టీ ఇంకెక్కువ. ఓకే, అంటే వి విల్ అనలైజ్ ఇట్ ఫర్దర్. సో ఆ టీలో నీకు టీ బంక్ ఉంటుంది, రైట్? ఏది ఇప్పుడు చాలా టీ సెంటర్స్ వచ్చాయి కదా, టీ time, చాయ్ సెంటర్, టీ టైమ్, ఆల్ దట్ స్టఫ్. అండ్ సేమ్ టీ ఇఫ్ యూ టేక్ ఇన్ ఫ్లైట్ ద కాస్ట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో కాస్ట్ ఈస్ బేసికలీ, I mean, over a period of time cost increases, and cost also depends on where it is manufactured. Just tea, 50 paisa 1 rupee nunchi neeku 300 rupees daaka ellindi. And that 300, maybe 300 in one place, another place it will be 600. It depends. If it is 50 paisa దొరుకుతుందండి చాయ్ కొన్ని చోట్ల. కాస్ట్ అనే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్ సేమ్ వే హెల్త్ కేర్ ఆల్సో, మీరు హెల్త్ కేర్ లో చూస్తే the way inventions happen, there are few devices which I use. ఇప్పుడు ఈ రోజు మేము మార్నింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ కేస్ చేసాము, valve replacement. అసలు చెస్ట్ ఓపెన్ చేయకుండా we did a valve replacement. That valve itself cost 13 lakhs, 13 to 15 lakhs. I mean, there are valves which are there 20 lakhs. Sometimes ఇంకో కేసు చెప్పాను కదండి, నేను ఒక పంప్ పెడతాము హార్ట్కి ప్యారలల్గా, హార్ట్ అరెస్ట్ అయినా, that pump itself cost 26 lakhs. That's a US imported అది. అండ్ ఇండియన్ పంప్ వచ్చింది ఇప్పుడు అది, అండ్ we already did కొన్ని కేసెస్ చేసాము, అంటే కంపాషనేట్ బేసిస్లో వి డిడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, దట్ ఈస్ 15 lakhs. అంటే నౌ దట్ 26 lakhs 15 lakhsకి వస్తుంది. సో ఈ ఇన్నోవేషన్స్ ఓకే వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు ఫైండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్కి తీసుకురాగలుగుతున్నాం. బట్ ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ తీసుకురావాలంటే ఐ నీడ్ ఆల్ దీస్ డివైజెస్. యాజ్ ఎ డాక్టర్ టు ట్రీట్ పేషెంట్ నాకు ఇవన్నీ ఏం లేకుండా నువ్వు ట్రీట్ చేయానంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో కాస్ట్ అనేది నీకు న్యూ ఇన్వెన్షన్స్ వచ్చే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, పెరగకుండా అయితే ఉండదు. బట్ బర్డెన్ తగ్గాలి అంటే మీ నుంచి మీరు ఎలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకురాగలుగుతారు? దట్ ఈస్ వాట్ వి ఆర్ సేయింగ్ నౌ. ఇందాక చెప్పే కదా, అది ఇంపెల్లా అనేది ఒక 26 lakhs అలా ఉంది. నౌ మన ఇండియన్ కంపెనీస్ ఆర్ నౌ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ కేమ్ టు 16 lakhs నౌ. సో ఆల్మోస్ట్ 10 lakhs తగ్గింది. వాల్వ్స్ ఒకప్పుడు నేను 2015-2016లో ఈచ్ వాల్వ్ అమెరికన్ కంపెనీసే ఉండేవి. 22 lakhs 25 lakhs ఛార్జ్ చేసేవాళ్ళు. దట్ వాల్వ్ ఈజ్ అవైలబుల్ ఫర్ 13 lakhs. ఇండియన్ కంపెనీస్ వచ్చాయి. సో నీకు ఇన్నోవేషన్ అనేది, ఇండియన్ ఇన్నోవేషన్ అనేది పెరగాలి. ఇండియాలో ఇన్నోవేషన్ పెరగాలి అని అంటే హెల్త్ కేర్లో రీసెర్చ్ ఫండింగ్ ఉండాలి. రీసెర్చ్ ఫండింగ్ ఎక్కడి నుంచి రావాలి? ఎయిదర్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ ఆర్ యాజ్ ఎ కార్పొరేట్ హాస్పిటల్ ఐ హ్యావ్ టు రైజ్ అ రీసెర్చ్ ఫండ్. అండ్ నేను ఎక్కడి నుంచి తేవాలి రీసెర్చ్ ఫండ్? అగైన్ ఫ్రమ్ వేర్ ఎవర్ వీఆర్ ఛార్జింగ్. ఇప్పుడు పేషెంట్ బిల్లో దెర్ షుడ్ బి సమ్ రీసెర్చ్ ఫండ్. See, that's how we have to generate, right? But as of now, ఇప్పుడు మనం ఆల్రెడీ బిల్స్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటున్నాం కదా, బట్ అక్కడ రీసెర్చ్ ఫండ్ అనేది ఎక్కడ లేదు ఏ హాస్పిటల్లో. అట్లీస్ట్ వీఆర్ రన్నింగ్ వన్ రీసెర్చ్ అండ్ R&D ప్రోగ్రామ్ ఇన్ హాస్పిటల్. బట్ ఆల్రెడీ బిల్స్ ఎక్కువ ఉన్నాయి, రీసెర్చ్ ఫండ్ కూడా పెడితే అట్లా అని మొత్తుకుంటారు. But we are running, with pulling out some funds, from somewhere we are running. But how many hospitals can do that? Because you need inflow. ఆ ఇన్ఫ్లోలో రీసెర్చ్ ఫండింగ్ అనేది ఉండాలి. అది లేకుండా ఇన్నోవేషన్. రీసెర్చ్ ఫండ్
we do it. We do a lot of research activities. అది లేకుండా ఇండియన్ ఇన్నోవేషన్స్ రాకుండా కాస్ట్ అనేది తగ్గదు, రైట్? అండ్ యాజ్ యూ గో అలాంగ్, సో వీ ఫైన్ అంటే వీ బ్రింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ విల్ కమ్ అండ్ ఎవ్రీ న్యూ థింగ్ విల్ కాస్ట్ యూ మోర్. ఏమైందంటే పేషెంట్స్ ఆర్ స్టిల్ స్టక్ అప్ విత్ ద ఓల్డ్ కాన్సెప్ట్. అంటే మనకి ట్రెడిషనల్గా డాక్టర్ అంటే ఏంటి, సాక్రిఫైస్ చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మనీ మీద ఫోకస్ లేదు, ఓన్లీ సేవాభావం మీదనే ఉంది. పేషెంట్ ఎక్స్పెక్టేషన్ అది. అయితే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే మీరు ఏదైతే ప్రిస్క్రిప్షన్ పేపర్ డాక్టర్ రాసిస్తున్నాడో ఆ పేపర్ ఎలా వస్తుంది, హాస్పిటల్ కొంటేనే వస్తుంది కదా, దానికి ఎవరు పే చేయాలి? అల్టిమేట్గా పేషెంటే పే చేయాలి. సో మీరు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటే యాక్చువల్లీ వాట్ కార్పొరేట్స్ ఆర్ ఛార్జింగ్ ఈజ్ వెరీ మినిమల్. నేను చేసే బైపాస్ ఆపరేషన్ మీరు అమెరికాలో కానీ యూకేలో కానీ చేయించుకుంటే ఇట్ ఈస్ ఈజీలీ, ఇప్పుడు మేము 3.5 lakhs చేస్తాము, అదే ఆపరేషన్ యూకేలో 15 lakhs, యూఎస్లో 25 lakhs. సో వెన్ కంపేర్ టు దట్ స్టిల్ వీఆర్ చీప్, బట్ స్టిల్ పేషెంట్ 3.5 lakhs 3.5 lakhs సార్ డాక్టర్ గారు కొద్ది కన్సెషన్ చేయండి అని అంటారు. ఏం కన్సెషన్ చేయను, నాకేం రాదు దానిలో, డాక్టర్ని తీసుకోవట్లేదు, పేషెంట్కే ఖర్చు పెడుతున్నాము. ఆ ఎక్విప్మెంట్కి అయ్యే కాస్ట్, ఇప్పుడు ఒక క్యాన్యులా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన 15 years బ్యాక్ 800 rupeesకి వచ్చే క్యాన్యులా ఇప్పుడు 5,000 rupeesకి వస్తుంది. You should also look at infrastructure. Right. 1970లో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఇప్పుడు the facility in which we are sitting, infrastructure, there is a huge jump in capital expenditure on infrastructure. మీకు ఇంకొక ఛాలెంజ్ చేస్తాను, యూఎస్లో కానీ యూకేలో కానీ వెళ్ళి నాకు ఒక ఎంఆర్ఐ స్కాన్ కావాలని చెప్పండి, మీకు 3 months 4 months తర్వాత అవుతుంది వెయిటింగ్ లిస్ట్. ఇక్కడ మీరు మార్నింగ్ వెళ్తే అరగంటలో చేసి పంపిస్తారు విత్ రిపోర్ట్, ఎక్స్పర్ట్ రిపోర్టింగ్. Patients are not understanding అంటే the Indian system or Indian doctors. ఒక పేషెంట్ యూకే నుంచి వచ్చిందండి. ఇట్స్ హ్యాపెండ్ జస్ట్ 1.5 months బ్యాక్. షీఈస్ 35-year-old లేడీ. సో వెంట్ విత్ చెస్ట్ పెయిన్ టు ఎమర్జెన్సీ దేర్. క్లియర్గా అది హార్ట్ రిలేటెడ్ పెయిన్. సో దే ఎవాల్యుయేటెడ్ హర్ అండ్ ఈసీజీ అన్నీ చేస్తాయి, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. దే సెట్ సిటీ యాంజియో. సిటీ యాంజియో అయ్యింది. ఐ థింక్ ఆఫ్టర్ 1 month ఏదో అపాయింట్మెంట్ వచ్చింది, సిటీ యాంజియో అయ్యింది. సిటీ యాంజియో రిపోర్ట్ 6 months తర్వాత వస్తుందని చెప్పారు. దట్ ఈస్ ద రీజన్ పేషెంట్ కేమ్ టు ఇండియా. ఇక్కడికి వచ్చింది. సో అండ్ అక్కడ అయిన సిటీ యాంజియో డేటా లేదు, మనకేమీ లేదు. దే కెనాట్ బ్రింగ్ ఇట్ హియర్. అగైన్ వి డిడ్ సిటీ యాంజియో. షీ వాంటెడ్ టు రూల్ ఇట్ అవుట్, సో వీ ఎండెడ్ అప్ ఇన్ డూయింగ్ ఇట్. నార్మల్లీ వీ డోంట్ రికమెండ్ because of disparate situation, she wanted to rule out and go back to UK. We just did CT angio ayindi. After CT angio, hardly it took me 30 minutes. I was in another emergency and another meeting. So after 30 minutes, I saw the CT angio. And then I spoke to them, it's finished. But to wait for that 30 minutes, they made hue and cry in the hospital. 30 minutes. So patients are ready to wait for 6 months and 1 year in UK and US. But here, we are giving everything in one day, right? Waiting for 30 minutes is a big problem. And same people wait at theaters for 1 hour, at eateries, night dinner kelandi, waiting hall lo kuchoni untaru, right? But that's a wrong attitude. So we should think, other person, especially doctors, cardiology, cardiac surgery, and we end up in emergencies always. So that simple sense, okay, doctor might be in an emergency, or some other patient, he might be stuck with another patient, another patient should think in a positive direction. And they have to understand the luxury available in India. Here in India, the biggest luxury is మనం మన డాక్టర్ కి ఫోన్ చేయొచ్చు. అసలు అక్కడ యూ కాంట్ టాక్ టు డాక్టర్. గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కెనడా. అసలు కాల్ ఫోన్ డయల్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ కాల్ యువర్ డాక్టర్. 2 months back, one patient, Indian, went to Canada hospital. It's an extremely good infrastructure in Canada, right? Went with chest pain. In emergency, he waited for 3 hours, 4 hours. After 4.5 hours or 5 hours, he died. Waiting in emergency. And here, we attend patients, whatever. No, I also heard about this, and my sister tells, she's in the US.
ఎమర్జెన్సీ అయితే తప్ప హాస్పిటల్కి రావద్దంటారంట. ఇప్పుడు చూడండి, అంటే నువ్వు చచ్చిపోతుంటే మాత్రం రా, మిగతా టైంలో వచ్చే క్వశ్చనే లేదని. ఇప్పుడు నేను FRCS trained అండి. Sharath is trained in Japan, US and France. So we bring with us so much of expertise. We are available at the drop of a hat. You can walk in and say, I want to see this doctor, and you can meet. You cannot do this in any system across the world. People don't understand the value of it. Of course, there are mix of both ends ఉంటారు. అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, అప్రిషియేట్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ మనకేంటంటే సింక్ కావాల్సింది ఏంటంటే కార్పొరేట్ కైండ్ ఆఫ్ వరల్డ్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ దేర్ టు డ్రా మనీ అవుట్ ఆఫ్ పేషెంట్స్. ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావాలి. వీ షుడ్ ట్రాన్స్పరెన్సీ పేషెంట్ సైడ్ నుంచి కూడా ఉండాలి. అంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను ఏం అడుగుతున్నాను, వాట్ am I seeking here, what am I getting, what am I paying for, and this payment is premium. I am paying this premium to get this comfort. ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకి రావాలి. వస్తే దెన్ ఈ ట్రస్ట్ ఇష్యూస్ పోతాయి. If you want a premium medical experience or facility, and also to be in the best hands, I think you need to put in that money. I think more. Thank you so much, doctors. It was really nice, great interacting with you all, and learnt a lot. ఒక హార్ట్ ఉండాలమ్మా, మీలాంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వాలంటే కూడా you need to have a good heart. I think I have that. A very heartful conversation with the heart doctors and heart anesthesiologists. Thank you so much. Thanks a lot, Andy. Thanks. Yeah, we can give you a clearance to your heart. You have a good heart, both scientific and also emotional. Thank you. Thank you so much, Andy. Thanks.